ఓకేనా? జనరల్‌గా మనం ఇప్పుడు కనెక్షన్ తెచ్చుకుంటాం. అవునా? నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. రిజల్ట్ సెట్ వస్తుంది. అవునా? సపోజ్ ఈ టేబుల్ గురించి నాకేం తెలియదండి. నేను జస్ట్ మీకు చెప్పా ఎంప్లాయీస్ అని చెప్పి సెలెక్ట్ స్టార్ ఎంప్లాయీస్ అని. ఓకేనా? ఇందులో ఏ కాలమ్స్ ఉన్నాయో ఏమీ మీకు తెలియవు. అప్పుడు ఏం చేస్తారండి కాలమ్స్ తెచ్చుకోవాలంటే? వెళ్ళి డేటాబేస్కి వెళ్ళి డిస్క్ కొట్టాలి. డిఈఎస్సి అని కొట్టాలి. అవునా? డిఈఎస్సి టేబుల్ నేమ్ అని కొడితే అప్పుడు మీకు ఏమేం కాలమ్స్ ఉన్నాయి అదంతా తెలుస్తుంది. అవునా? యా డిస్క్రైబ్ కొట్టారు అసలు ఇంతవరకు ఒకసారన్నా? కొట్టాం. ఏమొస్తుంది అప్పుడు చెప్పు అశ్విని? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇంకంతేనా? అండ్ డేటా వస్తాయి ఇంకా ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడి. డేటా టైప్స్ కాదు. నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాదు అడుగుతుంది, డిఈఎస్సి. అది ఆర్డర్లో వస్తుందని చెప్పారు కదా. అది కాదండి. డిఈఎస్సి ఏం చేస్తుందంటే ఏమేం కాలమ్స్ ఉన్నాయి వాటి డేటా టైప్ చూపిస్తుంది. యా ఏమేమి ఆల్రెడీ ఉన్నాయో చూపిస్తాయి కదా. డేటా చూపియదు, ఇలా చూపిస్తుంది. ఇది చెప్పాను కదా. ఇదేనా చెప్పింది? ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్. ఓకేనా? సో ఇప్పుడు ఇలా డేటాబేస్ ఉంది, కానీ నాకు అసలు సపోర్ట్ డేటాబేస్ లేదు ప్రస్తుతానికి. ఓకే, నాకు చూడటానికి లేదు ఆ కమాండ్ రన్ చేయడానికి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అందులో ఏ కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. అప్పుడు కూడా జావా నుంచే వస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఒక్కోసారి వస్తుంటాయి మనకి. లోపల కాలమ్స్ ఏమున్నాయి అవన్నీ జావా నుంచి చూడాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఒక్కోసారి అవసరం వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే మెటా డేటా అంటారు. మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. ఓకేనా? ఈ మెటా డేటాలో ఏముంటుందంటే లోపల టేబుల్ ఇన్ఫర్మేషన్, ఆ కాలమ్స్ ఏముంటాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, అవి వేర్ కేరా లేకపోతే ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి క్వరీని. ఓకేనా? క్వరీని ఎగ్జిక్యూట్ చేశాక రిజల్ట్ సెట్లో నుంచి గెట్ మెటా డేటా అని కాల్ చేస్తే రిజల్ట్ సెట్ మెటా డేటా అని చెప్పి ఒక రెఫరెన్స్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఉన్నారా లేరా? యా ఉన్నా. ఇప్పుడు మెటా డేటా అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ మెటా డేటా డాట్ గెట్ కాలమ్ కౌంట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మన టేబుల్లో మన డేటాబేస్లో ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయండి. ఓకేనా? ఇక్కడ ఇస్తుంది చూడండి 1 to 11, 1-11. అవునా? సో మనకి ఏమొస్తుందండి? 11 వస్తుంది. ఈ 11 కాలమ్స్ని నేను ఫర్ లూప్లో ఐటరేట్ చేస్తున్నా. ఏమని? కాలం నేమ్ ఏంటి, కాలం టైప్ అంటే ఏంటి, కాలం టైప్ అంటే వేర్ కేరా లేకపోతే నంబరా అలా వస్తుంది. ఓకేనా? టేబుల్ నేమ్ ఏంటి, స్కీమా నేమ్ ఏంటి. ఓకేనా? రన్ చేసి చూపిస్తా చూడండి. చూసారా? వచ్చిందా? ఎంప్లాయీ ఐడి కాలం నేమ్, నెంబర్ అనేది టైప్ నేమ్. ఓకేనా? సో ఎందుకు రావట్లేదు మనకు తెలియదు. సో బట్ మెటా డేటా ఇలా తెచ్చుకుంటాం అనమాట. లాస్ట్ డేట్, వేర్ కేర్, ఫోన్ నెంబర్. సో మన టేబుల్ ఇన్ఫర్మేషన్ అదే మన కాలమ్స్ టైప్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇట్లా మెటా డేటా అనేది యూజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇట్లానే మనకి కనెక్షన్ డాట్ మెటా డేటా అని కూడా ఉంటుంది. మీరు ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి. చూసారా? అది
మనకి రిజల్ట్ సెట్ నుంచి కాల్ చేసినప్పుడు వచ్చింది రిజల్ట్ సెట్ మెటా డేటా. అంటే ఏంది రిజల్ట్ సెట్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఒక టేబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేశాక వచ్చిన టేబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? రిజల్ట్ సెట్ అంటే ఏంటి? ఇట్ కెన్ గెట్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్, రైట్? రిజల్ట్ సెట్ లో ఉండవండి, గుర్తుంచుకోండి. డేటా రిజల్ట్ సెట్ లో ఉండదు. రిజల్ట్ సెట్ లో నెక్స్ట్ అంటా ఉంటే వెళ్ళి డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకుంటా ఉంటది. అర్థమైందా? రిజల్ట్ సెట్ లో డేటా ఉండదు. రిజల్ట్ సెట్ లో నుంచి మెథడ్ నెక్స్ట్ కాల్ చేస్తున్నప్పుడు డేటాబేస్ నుంచి తెచ్చుకుంటూ ఉంటుంది ఇంటర్నల్ గా. అది మనకు అనవసరం, అది ఇంటర్నల్ గా జరిగిపోతుంది, మనం ఏం చెయ్యక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఏ టైప్ వచ్చిందండి కలెక్షన్ నాట్ గెట్ మెటా డేటా అంటే? ఓకేనా, డేటాబేస్ మెటా డేటా. ఇందాకది రిజల్ట్ సెట్ మెటా డేటా, అవునా? సో ఇది మీరు ట్రై చేసుకోండి. ఏమేమి ఉంటాయి జస్ట్ చూద్దాం. డిఎం డాట్ గెట్, చూసారా ఎన్ని ఉన్నాయి? డేటాబేస్ వర్షన్ ఏంటి, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఓకేనా? ఇలా ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు టేబుల్స్ అన్నారు అనుకోండి, మొత్తం ఈ డీబీలో ఉన్న టేబుల్స్ మొత్తం వచ్చేస్తుంది ఈ మెథడ్ కాల్ చేస్తే. అర్థమైందా? యూజర్ నేమ్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి, ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి, ఒక రెండు. సో ఒకటి మనం చూసి రిజల్ట్ సెట్, ఈవెన్ ఒక డేటాబేస్ మెటా డేటా ఒకవేళ కవర్ చేయకపోయినా మీకు ఐడియా రావాలండి. అలా ఉండాలి. మీరు ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఓకే ఆ టాపిక్ తెలియాలి అంతే. ప్రతిదీ తెలుసుకోవడం అనేది ఎప్పుడు ఇంపాసిబుల్ మనకి మెథడ్. ఓకే, రిజల్ట్ సెట్ మెటా డేటా చూసాను. సో సంథింగ్ డేటాబేస్ మీద కూడా ఏమైనా మెటా డేటా ఏముందేమో అన్ని టేబుల్స్ తెచ్చుకోవడానికి ఒకసారి ఏపీఐ చూడటం గూగుల్లో. ఓకే, సమ్ డేటాబేస్ మెటా డేటా, సమ్ స్టార్ మెటా డేటా ఏపీ అని కొట్టి ఏదో అలా సెర్చ్ చేసి ఫైండ్ చేయగలరు. ఇలాంటిది ఉందేమో అని గెస్ కూడా చేయగలగాలి. సందీప్ ఉన్నావా? ఉన్నా. ఓకే. సో డ్రైవర్ నేమ్ ప్రింట్ చేద్దాం. అక్కడ ఉంది కదా, ఏమని వస్తుందో. మనం ఓజేబీసీ 6 యాడ్ చేసాం కదా, మర్చిపోకుండా మీరు ఒకసారి కనెక్షన్ తెచ్చుకున్నారంటే కనెక్షన్ డాట్ క్లోజ్ చేయకుండా ఉండద్దండి. ఖచ్చితంగా 100% చేయాలి. లేకపోతే ఏమైందంటే ఆ కనెక్షన్ వేస్ట్ అయిపోతుందండి రిలీజ్ చేయకపోతే. అంటే ఈ మెయిన్ అయిపోయేటప్పటికి అయిపోతుంది. ఇప్పుడు ఇది మెయిన్ మెథడ్ అయిపోయింది అనుకోండి, ఆ కనెక్షన్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కానీ వెబ్ అప్లికేషన్ అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీరు వెబ్ అప్లికేషన్ ఆపరు కదా. ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి సైట్ ఉంది, మెయిన్ లాగా రోజు కాసేపు ఆపుతా ఉంటారు, ప్రోగ్రామ్ అయిపోవటం అలా ఏమి ఉండదు కదా, ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక కనెక్షన్ అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అనుకోండి మెయిన్ స్కోప్ అయిపోయింగానే జావా ఏం చేస్తుందంటే ఆ కనెక్షన్ని గార్బేజ్ కలెక్ట్ చేసేస్తుంది. అంటే ఇంకా కనెక్షన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో కనెక్షన్ రాశారు అన్న, ఫైల్ ఓపెన్ చేశారు అన్న క్లోజ్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఏమని వచ్చిందండి, ఆర్ఐకిల్ జేడీబీసీ డ్రైవర్ అని వచ్చింది నేమ్ అంటే, చూసారా? ఇంకేమన్నా యాడ్ చేద్దాం. గెట్ యూఆర్ఎల్, ఓకేనా? ఇదే కదా మనం యూఆర్ఎల్ పాస్ చేసింది కనెక్షన్ తెచ్చుకోవడానికి. చూసారా? మీరు ఒకవేళ ఇది ఎక్కడైనా కోడ్ లో తెచ్చుకోవాలంటే ఇలాంటి మెథడ్ కాల్ చేసుకొని తెచ్చుకోవాలి.
కలెక్షన్ పాస్ చేశారు వేరే అజ్యూమ్ వేరే మెథడ్కి. సపోజ్ ఫర్ ఎనీ కేస్ నాకు ఈ యూఆర్ఎల్ కావాలనుకోండి, మెటాడేటాలో నుంచి కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పటిదాకా మనం రిజల్ట్ సెట్ అనేది ముందుకు వెళ్తున్నాం, అంటే ఫార్వర్డ్ వెళ్తున్నాం, అవునా? రిజల్ట్ సెట్ లో 5 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 1 నెక్స్ట్ కాల్ చేస్తే 2 అట్లా వెళ్తాం. అలా కాకుండా మనం బ్యాక్ కి కూడా వెళ్ళొచ్చండి. దానికి ఏం చేయాలంటే రిజల్ట్ సెట్ లో మనం డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఉంది చూసారా, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు ఫస్ట్ క్వరీ క్రియేట్ చేసాం. ఇంతకుముందు ఏం చేసాం, కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే రిజల్ట్ సెట్ డాట్ టైప్ స్క్రాల్ సెన్సిటివ్ అనాలి. ఓకేనా? ఇది రిజల్ట్ సెట్ ఏపీఐలో డిక్లేర్ చేసి ఉంటుంది. చూసారా, వేరియబుల్స్ కాన్స్టాంట్స్ అనమాట. రిజల్ట్ సెట్ అనేది ఇంటర్ఫేస్ చూసారా. ఇది యాక్చువల్గా మనకి కోడ్ సోర్స్ కోడ్ ఉండుంటే సరిగ్గా చూపిస్తుంది, జస్ట్ ఏదో నామకే వాస్తే అన్నట్టు చూపిస్తుంది అనమాట. బట్ ఇది సరిపోతుంది కదా ఇప్పుడు మీరు చూడటానికి. రిజల్ట్ సెట్ అనేది ఏంటి, యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటండి? యాక్చువల్లీ ఇంటర్ఫేస్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ కదండి, వాడు చెప్పాలి. యాక్చువల్లీ ఇంటర్ఫేస్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్టే కదా. సో స్పెసిఫిక్ గా చెప్పేదే ఉంది. ఓకేనా? ఇక్కడ చూసారా, ఈ టైప్ స్క్రాల్ సెన్సిటివ్ అంటే ఒక ఇంటిజర్ వాల్యూ అనమాట. దానికి వాడు ఏం చేశాడు, వేరియబుల్ లాగా కాన్స్టాంట్ ని ఇలా రాస్తారండి. ఇప్పుడు మనం ఇంట్ కౌంట్ అని రాస్తాం కదా, ఇంట్ కౌంట్ ఇది కూడా 0. అట్లనే వాడు ఏం చేశాడు, ఎప్పుడైతే మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఉందో జావాలో దాన్ని కాన్స్టాంట్ అంటారు. ఫైనల్ అని ఉంది చూసారా, ఫైనల్ మీన్స్ ఇట్ కెనాట్ బి చేంజ్. తెలుసు కదా ఫైనల్ అంటే? తెలియదు. ఫైనల్ అంటే వేరియబుల్లో వాల్యూ చేంజ్ చేయలేము. సో దీస్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ 1004 వీఆర్ స్పెసిఫైయింగ్. చూడండి, స్టాటిక్ అని ఉంది. స్టాటిక్ అని ఉంటే ఎట్లా వాడుకుంటామండి కోడ్లో, క్లాస్ నేమ్ డాట్ అంటాం, అవునా? సో 1004 అనే బదులు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రిజల్ట్ సెట్ డాట్ టైప్ స్క్రాల్ సెన్సిటివ్ అంటున్నాం. అంటే ఏంటి, 1004 ఇచ్చినట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్ ద రిజల్ట్ సెట్ క్లాస్. ఓకేనా? సో ఎప్పుడైతే టైప్ స్క్రాల్ సెన్సిటివ్ అని చెప్తారో యూ కెన్ మూవ్ బ్యాక్వర్డ్స్ ఆల్సో ఇన్ రిజల్ట్ సెట్. ఓకేనా? ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది చూడు. సో టైప్ స్క్రాల్ సెన్సిటివ్ ఉంది, ఇంకేమున్నాయి చూద్దాం. టైప్ స్క్రాల్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇది కూడా స్క్రాలింగ్ అవుతుంది. బట్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక రిజల్ట్ సెట్ తెచ్చుకున్నారండి, బ్యాక్గ్రౌండ్లో ఎవరో డేటాబేస్లో అదే టేబుల్ని మాడిఫై చేసి ఉండొచ్చు కదా. సో రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మాడిఫికేషన్ చేస్తే ఆ రిజల్ట్స్, ఆ చేంజెస్ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వవు అని అర్థం ఇన్సెన్సిటివ్ అంటే. అర్థమైందా అందరికి? టైప్ స్క్రాల్ అని చూసింగానే గుర్తు రావాలి. ఇందులో ఈ వర్డ్ ని చూసింగానే మీకు ఏం తెలియాలంటే ప్రీవియస్ కూడా వెళ్ళొచ్చు. రిజల్ట్ సెట్ లో ఫార్వర్డే కాదు బ్యాక్వర్డ్ కూడా వెళ్ళొచ్చు. మనకి నెక్స్ట్ ఉన్నట్టే ప్రీవియస్ అనే మెథడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ రిజల్ట్ సెట్ క్రియేట్ చేశారో మీరు వాడుకోవచ్చు ప్రీవియస్ అనే మెథడ్. లేదనుకోండి ఎర్రర్ని ఇస్తుంది. ఓకే, సో స్క్రాల్ చూసింగానే మీకు ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ అవ్వచ్చు. కానీ ఆ స్క్రాల్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇన్సెన్సిటివ్, ఒకటి సెన్సిటివ్. ఇన్సెన్సిటివ్ అంటే వన్స్ రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక ఎవరైనా మన ఒక్కలమే కాదు కదా డేటాబేస్ ని వాడుకునేది, ఎంతో మంది వాడుకుంటారు, అవునా? కరెక్టే కదా? ఇప్పుడు మన కేసులో అంటే మన ఒక్కలమే, మన సిస్టమ్, మన డీబీ వాడుకుంటాం. మన రియల్ టైంలో డేటాబేస్ ని చాలా మంది వాడుతుంటారు. ఒకళ్ళు జావా నుంచి వాడతారు, ఒకళ్ళు డాట్ నెట్ నుంచి వాడుతున్నారు, లేదా PLSQL ప్రోగ్రామ్ నుంచి యాక్సెస్ చేస్తారు. సో వన్స్ ఒక రిజల్ట్ సెట్ క్రియేట్ చేశాక
ఎవరైనా చేంజెస్ చేశారనుకోండి ఈ లోపల, ఆ చేంజెస్ ఈ రిజల్ట్ సెట్ లో కనబడవు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే ఏంటి? రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక కూడా, ఇక్కడ రిజల్ట్ సెట్ క్రియేట్ అయిందా, ఈ రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక ఎవరైనా డీబీలో చేంజెస్ చేస్తే అవి మనం రిజల్ట్ సెట్ లోని ఐటరేట్ చేసినప్పుడు మనకు ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే ఇన్సెన్సిటివ్ లో అయితే రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకేనా? సో వాట్ ఈస్ ద సెకండ్ టైప్? రిజల్ట్ సెట్ డాట్ కంకరెంట్ రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే, ఈ రిజల్ట్ సెట్ అనేది రీడ్ ఓన్లీ, జస్ట్ మన వాల్యూస్ తెచ్చుకోవడానికి. ఓకేనా? దేర్ ఈస్ అనదర్ టైప్ కంకరెంట్ అప్డేటబుల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే, మన రిజల్ట్ సెట్ లో నుంచి కొన్ని మెథడ్స్ ద్వారా డేటాబేస్ ని అప్డేట్ కూడా చేయొచ్చు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అంటే, రిజల్ట్ సెట్ ని జస్ట్ నెక్స్ట్ అలా అంటున్నాం అంతే కదా. అలా కాకుండా మనం రిజల్ట్ సెట్ లో మ్యానిపులేట్ చేసి డీబీలోకి కూడా వాల్యూస్ పంపించవచ్చు. ఓకేనా? 2 టైప్స్. ఒకటి రీడ్ ఓన్లీ. బై డిఫాల్ట్ మనం ఏం చెప్పలేదు కదండి అంతకుముందు క్రియేట్ స్టేట్మెంట్ వాడినప్పుడు. అప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ కంకరెంట్ రీడ్ ఓన్లీ. ఓకేనా? ఈ రెండు అర్థమైందా క్లియర్ గా? ఇప్పుడు స్క్రాల్ అంటే బోత్ ప్రీవియస్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇన్సెన్సిటివ్ అంటే చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు, సెన్సిటివ్ అంటే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ రెండో ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, రిజల్ట్ సెట్ ఓన్లీ రీడ్ ఓన్లీ పర్పసా లేదా రైట్ ఓన్లీ పర్పసా? ఒక ఫైల్ ఓపెన్ చేసాం అనుకోండి, రీడ్ మోడ్ లో ఓపెన్ చేయొచ్చు, రైట్ మోడ్ లో ఓపెన్ చేయొచ్చు. నాట్ ఇన్ డేటాబేస్. ఈవెన్ ఫైల్స్ కూడా మన ఫైల్ సిస్టమ్ లో ఒక ఫైల్ మనం రీడ్ ఓన్లీ పర్పస్ కి ఓపెన్ చేసామంటే మీరు ఓన్లీ కంటెంట్ రీడ్ చేయగలరు, రైట్ చేయలేరు. ఓకేనా? ఇన్ ద సేమ్ వే రిజల్ట్ సెట్ కంకరెంట్ రీడ్ ఓన్లీ అంటే రిజల్ట్ సెట్ నుంచి డేటా రీడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ సెట్ ద్వారా రికార్డ్స్ ని యాడ్ చేయాలి అంటే ఇట్ విల్ బి కంకరెంట్ అప్డేటబుల్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాము, రిజల్ట్ సెట్ క్రియేట్ చేసాము. ఇంకా ఎర్రర్ ఉంది. ఇది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిద్దా అండి? ఎనీబడి? అవుతుంది. అవ్వదు. అయ్యా అయిందే. యాక్చువల్లీ స్ట్రింగ్ ఆర్ఎక్స్ లేకపోతే వర్క్ కాకూడదని నేను అనుకుంటే ఇదేంటి వర్క్ అయింది. మెయిన్ లో స్ట్రింగ్ ఆర్ఎక్స్ ఉండాలి కదండి, ఎలా వర్క్ అయింది? జనరల్ గా ఇది స్ట్రింగ్ ఆర్ఎక్స్ ఉండాలి. మనం రాస్తాం కదండి ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్. యాక్చువల్గా నేను ఈ ఆర్గ్యుమెంట్ కంపల్సరీ అని నా నాలెడ్జ్, మరి ఇది ఎందుకు అవుతుందో. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే కంపల్సరీ కాదేమో, అందుకే అయింది. అదే మరి ఏమన్నా చేంజ్ ఉందా రీసెంట్ గా? నాకు తెలియదు. ఒకసారి లేకపోతే ఎందుకు రాస్తామండి అంత కష్టపడి స్ట్రింగ్ అని? అంతే కదా. మేబీ న్యూ వర్షన్ ఏమైనా చేంజ్ చేసాడో చూడాలి, ఒకసారి నేను చూస్తాను. ఓకే, కనెక్షన్ తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఏం చేశారు? రిజల్ట్ సెట్ తెచ్చుకునేప్పుడు ముందే ఈవెన్ స్టేట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడే మీరు చెప్పాలండి రిజల్ట్ సెట్ నుంచి. ఎందుకంటే స్టేట్మెంట్ కదా రిజల్ట్ సెట్ క్రియేట్ చేసేది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ కి పాస్ చేశారో ఇలాంటి టైప్ ఆఫ్ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ కొరి అన్నారో ఇంటర్నల్ గా ఇది చూసుకుంటది. ఓకే, ఇది ఎలాంటి రిజల్ట్ సెట్ చేయాలి, ఇక్కడ మీరు ఇచ్చారు కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ రిజల్ట్ సెట్ ని జనరేట్ చేస్తుంది. ఓకేనా?
సో మన జనరల్గా ఏం చేస్తామంటే రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్ అంటాం, అవునా? దాన్ని చేస్తే ఏమొస్తుంది? చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు? అసలు ఈ ఎక్కడ ప్రింట్ చేసామండి ఈ రావటానికి, అవునా? ఇక్కడ ఉన్నది ఇఫ్, వైలే లేదు, డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీకేం డౌట్ రావట్లేదా? డేటా అంతా డిఎస్ ఎంప్లాయీస్ ఏమో కదా. కాదండి, నేను అనేది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే అసలు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ కాదు కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా, మెటాడేటా ఎగ్జాంపుల్ రన్ అవుతుంది, అందుకే స్ట్రింగ్ ఇస్తే అది అడగల. చూసారా ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ అయిందో? మెటా డేటా. అది అర్థమైందా? అమ్మ, నా నాలెడ్జ్ కరెక్టే. ఇప్పుడు చూడండి, అదే ఏంటి స్ట్రింగ్ ఆర్గ్స్ ఎర్రర్ ఇవ్వలేదు అనుకున్నా. చూసారా, ఇంకా మెటా డేటానే వర్క్ అవుతుంది, బై డిఫాల్ట్ ఏదో తీసేసుకుంటుంది. అన్న జావా అప్లికేషన్ చూపించేది ఏంటిది? ఏమైంది దీనికి? నేను రైట్ మెయిన్ మెథడ్ అర్థమైందండి ఎందుకో, అందుకే చూపించట్లా అది. ఇది రాయకపోయేసరికి దానికి తెలియట్లేదు అట్టుంది. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి చూపించుద్దేమో. చూసారా, మనం ఏంటో రావట్లేదు అనుకుంటున్నాం, అది బాగానే చూసింది. ఎప్పుడైతే స్ట్రింగ్ ఆర్గ్స్ లేదో దానికి తెలియని కూడా తెలియదు దాన్ని రన్ చేయాలని. ఓకే ఓకే. అర్థమైందా? నాలెడ్జ్ కరెక్టే, మిస్టేక్. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాను, జస్ట్ క్రియేట్ చేసి రిజల్ట్ సెట్ల నుంచి ఒక రోని క్రియేట్ చేసేసి, మీరు మల్టిపుల్ రోస్ ఉన్నప్పుడు వైల్ పెట్టాలండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐటరేటింగ్ బ్యాక్వర్డ్స్ అన్న ప్రీవియస్ అనే మెథడ్ సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్యాక్వర్డ్స్ కూడా వెళ్తున్నాను. ఎందుకు ఏం ప్రింట్ చేయలేదండి ఐటరేటింగ్ బ్యాక్వర్డ్స్ అంటే? ఎందుకంటే ఇక్కడ ఒక రో పెట్టాము, ఒక రో ప్రింట్ చేసాము, దాని బ్యాక్ ఏముంటదండి? ఏముండదు కదా. వైల్ ఓకే ఓకే. ఇప్పుడు చూడండి అన్ని ప్రింట్ చేస్తారు. ఇదేంటి ఒక్క రోనే ఉంది, మేబీ కొరీలోనే ఎక్కడ అలా చేయకూడదు కదా, రెస్ట్రిక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఫస్ట్ అందరినీ ఐడీస్ ప్రింట్ చేసింది, ఓకేనా? మొత్తం అయిపోయాక బ్యాక్వర్డ్స్ మెథడ్ కాల్ చేసాం మళ్ళీ. చూసారా, ఇక్కడ దాకా అయిపోయాక ఇప్పుడు ఏమైంది, 1 1 2 నుంచి ప్రింట్ చేస్తాం. చూసారా, ఓకేనా? ఐటరేటింగ్ బ్యాక్వర్డ్స్ అంటే జస్ట్ ఐడి ప్రింట్ చేస్తుందా అండి? నేను ప్రింట్ చేసా ఊరినే మీకు తెలియటం కోసం, సిస్ అవుట్. అంటే ఫస్ట్ నేమ్ కూడా ప్రింట్ చేయదా? కాదండి, మన కొరీ ఏది ఉంటే అదే ప్రింట్ చేస్తుంది. జస్ట్ మనం బ్యాక్కి వెళ్తున్నాం, ముందుకెళ్ళే బదులు. ఇక్కడ కల్లా వైల్ రిజల్ట్ సెట్ ఎప్పుడు ఆగిపోయింది, ఐటరేట్ అవటం 100 రోస్ ఉంటే 101కి వచ్చాక ఆగిపోతుంది. ఎందుకంటే ఏం ఉండదు కదా 101 దగ్గర. ఇప్పుడు నేను ఆ పొజిషన్ నుంచి నేను బ్యాక్ కి కాల్ చేస్తే ఏమైంది, మళ్ళీ మొత్తం 100 రోస్ ప్రింట్ అయినాయి బ్యాక్ నుంచి. మీరు ఏం రాశారు కోరీలో అదే ప్రింట్ అవుతుంది. మీరు ఏం రాశారు, సెలెక్ట్ స్టార్ ఫ్రేమ్ అన్నారు, కానీ ప్రింట్ చేస్తుంది ఓన్లీ ఒక్కటే ప్రింట్ చేశారు. ఓకే, గెట్ ఇంట్. నేను మొత్తం ప్రింట్ చేయలేదు కదా ఉన్న వాల్యూస్ అన్నిటిని. ఓకేనా? సో ఇదేంటి ఐటరేటింగ్. చూడండి ఇప్పుడు ఎర్రర్ అనిల్, ఇప్పుడు ఈ రివర్స్ ఐటరేటింగ్ బ్యాక్వర్డ్స్ అనగానే అది మీరు వైల్ రాశారు కదా కింద. అవును. సో లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా మళ్ళీ వెళ్తుంది, అంతే కదా మీరు చెప్పింది? లాస్ట్ నుంచి అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిద్ది. చూడండి, ఇఫ్ రాస్తే ఏమైతే చూడండి, ఇప్పుడు
ఇఫ్ రాస్తే ఏమైందండి, ఫస్ట్ జస్ట్ 1 అవుతుంది. వన్ రో ముందుకెళ్ళింది. ఇప్పుడు నేనేం చేసా, ప్రీవియస్ కాల్ చేసా. ప్రెసెంట్ ఎక్కడ ఉందో దాని ప్రీవియస్ అంటే 1 రోనే ఉంటుంది చూడండి. ఇప్పుడు దాకా ఎన్ని మొత్తం ఉన్న రోస్ అన్నిటిని ప్రింట్ చేశాం కాబట్టి అది ఎక్కడ ఉంది. సపోజ్ 100 రోస్ ఉంటే 101 రోలో ఉంటుంది వైల్ లూప్ అయిపోయేటప్పటికి, అవునా? సో ఆ టైంలో నేను ప్రీవియస్ కాల్ చేస్తే ఏమైంది, 101 నుంచి బ్యాక్ వెళ్ళి ఉందా అని చూస్తుంది. ఓకే 100 రో ఉంది, 99 రో ఉంది అలా. కానీ నేను ఒక ఇఫ్ లూప్ పెట్టానంటే ఎన్నిసార్లు ఐటరేట్ అయింది, ఒక్కసారి ఐటరేట్ అయింది. సో ఫస్ట్ రికార్డ్ దగ్గర ఉంటది. నెక్స్ట్ ఏమైంది, బ్యాక్ అన్నాం అనుకోండి, ఆ టైంలో ప్రీవియస్ అంటే జీరో ఎత్తు దగ్గర చెక్ చేసుకుంటే ఏం ఉండదు కదా. ఇప్పుడు చూడండి ఒక్క రోనే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సి ఫస్ట్ ఇఫ్ లూప్ రాశారు, వైల్ లూప్ రాయలేదు. ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రికార్డ్ దగ్గర ఉంది, ప్రింట్ చేసింది. మీరేం చేశారు, ప్రీవియస్ కాల్ చేశారు. దీని ముందు ఏముంటదండి, ఇదే ఫస్ట్ రికార్డ్ అయితే ఏ ఉండదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. అది ఓకే, పైన వైల్ పెట్టి కింద ఇఫ్ ఒకసారి పెట్టండి. సో అక్కడ వైల్ పెట్టి మొత్తం ప్రింట్ చేసింది. అప్పుడు ఇందాక ఆ కింద ఇఫ్ ఈ బ్యాక్ దాంట్లో ఇఫ్ చేస్తే ఒక్కటే ప్రింట్ అయింది. అప్పుడు ఐటరేటింగ్ బ్యాక్వర్డ్స్ అన్నాక ఒక్కటే ప్రింట్ అయింది. ఓకే, ఈ ప్రీవియస్ అంటే ముందే ఉందా, ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామో చూసుకొని దాని ముందు రికార్డు ఉందా చూస్తుంది. సో స్క్రోల్ ఇన్సెన్సిటివ్ రాయడం వల్ల ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ప్రింట్ చేయగలుగుతున్నాం అండి. ప్రీవియస్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇది కమెంట్ చేసేస్తున్నా. బై డిఫాల్ట్ మనం ఏం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వం కదా స్టేట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు. గుర్తుంచుకోండి, ఈ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాం. ఎందుకంటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కదా రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేది. సో స్టేట్మెంట్ కి చెప్తున్నాం, when we are creating the statement, we are specifying to statement that we need scroll type of result set. అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ కొరి అన్నారో ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ సెట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఏమైందండి, ప్రీవియస్ కాల్ చేశా బట్ నేను క్రియేట్ చేసింది ఏంటి, బై డిఫాల్ట్ దట్ వోంట్ సపోర్ట్ ప్రీవియస్ ఆప్షన్. అవునా? ఏమైంది అనుకుంటున్నాను, వచ్చిద్దా నెక్స్ట్ ఒకటి ప్రింట్ చేస్తుంది కాదు, ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నా నేను. ఎక్సెప్షన్ వచ్చింది చూసారా. ఎందుకు, మీరు బై డిఫాల్ట్ ఏం క్రియేట్ చేసిన టైప్ ఆఫ్ రిజల్ట్ సెట్ ఏంటి, ఓన్లీ ఫార్వర్డ్ మూవ్ చేయగలరు. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రీవియస్ కాల్ చేస్తున్నారు. ఏమంటుంది, ఇన్వాలిడ్ ఆపరేషన్ ఫర్ ఫార్వర్డ్ ఓన్లీ రిజల్ట్ సెట్. అర్థమైందా? కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ లో ప్రాజెక్ట్ లో మీరు బ్యాక్వర్డ్ కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మనం చెప్పేది ఈ టైప్స్ స్టేట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు. డోంట్ కన్ఫ్యూజ్ దట్ వైల్ అదే రిజల్ట్ సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము అనుకోవద్దు. ఈవెన్ దో మన రిజల్ట్ సెట్ గురించి చెప్తున్నా, అది స్టేట్మెంట్ చెప్పాలి. ఎందుకంటే అది కదా క్రియేట్ చేస్తుంది రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ ని. అర్థమైందా అండి? ఇన్సెన్సిటివ్ సెన్సిటివ్ అంటే అర్థమైందా? నెక్స్ట్ కంకరెంట్ రీడ్ ఓన్లీ అంటే ఏంటి, ఇది రీడ్ ఓన్లీ. ఇంతవరకు మనం రిజల్ట్ సెట్లు ఏమైనా మాడిఫై చేస్తున్నాం, ఏం చెయ్యట్లా, జస్ట్ తెచ్చుకుంటున్నాం. దేర్ విల్ బి మెథడ్స్ త్రూ విచ్ వీ కెన్ యాడ్ టు ద డేటాబేస్ ఫ్రమ్ రిజల్ట్ సెట్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? కాన్కరెంట్ రైట్ కూడా ఉంటుందా అండి? రైట్ అంటేనే అప్డేటబుల్. రీడ్ ఓన్లీ కదా మనం ఇక్కడ యూజ్ చేసింది. ఇక్కడ చూడండి డాట్ కడితే ఏమొస్తుంది, కంకరెంట్ రీడ్ ఓన్లీ అప్డేటబుల్. అప్డేట్ అంటే రాయడం. ఇంకా ఓకేనా? మీరు ఇది చూసుకొని చేసుకోండి. అప్డేటబుల్ ఒకవేళ కావాలంటే ఏముండదండి, సింపుల్ జస్ట్ ఒక రోని యాడ్ చేయటం, దాన్ని ఒక మెథడ్ ఉంటుంది కమిట్ చేస్తారు అంతే. జనరల్గా మీరు చూసేటప్పుడు ఇవి ఉంటాయి కానీ అంత ఎవరు రాయరు ఈ అప్డేటబుల్ రిజల్ట్ సెట్ని. అంటే నేను చెయ్యరు అనట్లేదు, బట్ జనరల్గా వాడరు. తక్కువ మంది, అంత రిక్వైర్మెంట్స్ ఉండవు ఇక్కడి నుంచి చేయాల్సిన అవసరం. డైరెక్ట్గా ఇన్సర్ట్ రాస్తారు కానీ రిజల్ట్ సెట్లో మెథడ్ యాడ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడైతే మీరు ప్రీవియస్ బ్యాక్వర్డ్ అన్నారు అనుకో, మీరు డైరెక్ట్గా పలానా రోకి వెళ్ళిపోవచ్చండి. చూడండి ఆర్ఎస్ డాట్ అబ్సల్యూట్ ఆఫ్, సపోజ్ మీకు త్రీ రోస్ ఉన్నాయని ఖచ్చితంగా తెలుసు అనుకోండి, ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకేనా?
అబ్సల్యూట్ అంటే ఏమైందంటే ఆ రోకి వెళ్ళిపోయింది. ప్రింట్ చేస్తాను చూడండి, ఇది కమెంట్ చేస్తున్నా. చూసారా ఏం ప్రింట్ అయిందో? థర్డ్ ప్రింట్ అయింది. ఫస్ట్ ఎంత అండి? 100కి పేరేంటి? 1112. ఇక్కడ మనం 1 చేద్దాం. చూసారా 100 అనేవాడి పేరు స్టీవ్. అబ్సల్యూట్ మెథడ్ అర్థమైందండి? సో ఏ రో కావాలంటే ఆ రో వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఏదో 10,000 అని ఇద్దాం, ఏమైద్దండి? 10,000 ఉందా? లేదండి. ఎక్సెప్షన్ 1112 ఎక్సెప్షన్ చూడండి, మీరు లేకుండా ఉన్నది లేనిది అడుగుతున్నారు, అది ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చింది? అర్థమైందా? రిజల్ట్ సెట్ ఎగ్జాస్టెడ్ అంటే ఏంటి? రిజల్ట్ సెట్ లో ఉన్నదే 1000 రోజు, మీరు 10,000 అడుగుతున్నారని. సో ఎప్పుడైనా ఇలాంటి కాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు కోడింగ్ రాయాలి, ట్రై క్యాచ్ పెట్టుకొని మీరు ఇలాంటి సినారియో వచ్చిద్దేమో అని. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు అది వాడేయకూడదు మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇట్లాంటివే మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడండి? అబ్సల్యూట్ బై డిఫాల్ట్ ది వాడారనుకోండి, సపోర్ట్ అయిద్దా? చూసారా ఇదంతా ఎప్పుడు స్క్రాల్ టైప్ ఆఫ్ వాటికే ఈ అబ్సల్యూట్ ఇవన్నీ అండి. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి, బ్యాక్ వెళ్ళలేనప్పుడు అబ్సల్యూట్ ఎట్లా వెళ్తారండి? ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాము, రెండోది అబ్సల్యూట్ అంటే ఏంటి? సెకండ్ రోకి వెళ్ళమన్నాం. సెకండ్ రో సపోజ్ ఉన్నది మనం ప్రజెంట్ ఒక 10th రికార్డ్ లో ఉన్నాం, అబ్సల్యూట్ 2 అంటే సెకండ్ రికార్డ్ వెళ్ళాలి. ఎలా వెళ్ళిద్దండి? ఫార్వర్డ్ టైప్ లో. సింపుల్ కదా? సో ఇవన్నీ ఎప్పుడు వర్క్ అవుతాయి? స్క్రాల్ టైప్ స్క్రోల్ ఉన్నప్పుడే వర్క్ అయింది. సెన్సిటివ్ ఇన్సెన్సిటివ్ అనేది దీనికి సంబంధం లేదు. సెన్సిటివ్ ఇన్సెన్సిటివ్ వేరే పర్పస్. జస్ట్ ఈ వర్డ్ వల్ల మీనింగ్ ఏమైందంటే వేరే వాళ్ళ చేంజెస్ రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక కనబడతాయా లేవా అంతే, అది స్క్రాలింగ్ కి సంబంధం లేదు. సెన్సిటివ్ ఏం వర్క్ చేస్తుందండి? అదే అది స్టోర్ అయింది అప్డేట్ చేసుకుంటుందా లేదా అనేది సెన్సిటివ్. మనం జావా నుంచి మనం ఉన్నాం, డాట్ నెట్ ఇచ్చి వేరే వాడికి కనెక్ట్ అయ్యి వాడు కూడా డేటాబేస్ ని అప్డేట్ చేస్తుండొచ్చు కదా మనం రన్ చేసే ప్రోగ్రాము. రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక ఎవరైనా అప్డేట్ చేస్తే డేటాబేస్ ని అదే వాల్యూ అదే రోలో ఆ చేంజెస్ మనకి రిఫ్లెక్ట్ అవ్వవు. ఇక్కడ సెన్సిటివ్ అంటే రిఫ్లెక్ట్ అవుతాయి, ఇన్సెన్సిటివ్ అంటే రిఫ్లెక్ట్ అవ్వవు. సో మనం అప్డేట్ చేసుకోవాలంటే దాన్ని సెన్సిటివ్ గా మార్చాలి కదండి? అప్డేట్ కి దీనికి సంబంధం లేదండి. మన రిజల్ట్ సెట్ క్రియేట్ అయ్యాక డేటా వేరే వాళ్ళు అప్డేట్ చేస్తే అది మనకి రిఫ్రెష్ అయ్యి చూపించాలా లేదా? అదేనా? ఇప్పుడు స్టీవెన్ 100 అనే ఎంప్లాయ్ ఐడికి స్టీవెన్ అని నేమ్ ఉందండి, కానీ ఈ లోపల రిజల్ట్ సెట్ క్రియేట్ అయింది. ఈ లోపల సమ్ డాట్ నెట్ వాడు ఏం చేసిందంటే ఫర్ సమ్ అదర్ ఎనీ రీజన్ స్టీవెన్ బదులు శామ్యుల్ అని చెప్పి పెట్టాడు. ఆ శామ్యుల్ అనేది మీకు ఇక్కడ రిజల్ట్ సెట్ లో ఐటరేట్ చేసేప్పుడు రాదు, స్టీవెన్ అని వస్తుంది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ రిజల్ట్ సెట్ క్రియేట్ అయిపోయింది. అలాంటిది అనమాట ఇన్సెన్సిటివ్ సెన్సిటివ్. అంటే మీరు ఉన్నాయని తెలుసుకోవాలి, అవి మీరు వాడుకోవాలా లేదా అనేది ఇంకా తర్వాత మీ రిక్వైర్మెంట్స్ ని బట్టి చేస్తుంటారు. ఈవెన్ ఈ టైప్ కూడా ఇవే వాడతారు ఇలాంటి రిజల్ట్ సెట్. అంటే ఉండాలి కదా ఆ రిక్వైర్మెంట్. ఇప్పుడు ప్రీవియస్ వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు అనుకున్నప్పుడు నేను ఎందుకు క్రియేట్ చేయాలండి? ఇలా చేయాల్సిన పని లేదు కదా. సో అలా మన రిక్వైర్మెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి మీకు చెప్తున్నా. ఓకేనా? సో జేడీబీసీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీరు ఇంకేమన్నా డౌట్స్ వచ్చింది అనుకోండి, సర్వ్లెట్స్ అప్పుడు కూడా మనం జేడీబీసీ రాసుకుంటాం. సో అప్పుడు ఎప్పుడైనా అడిగినా కూడా అప్పుడు మనం యాడ్ చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.
ఓకేనా. ఇంకా జేడీబీసీ వచ్చిందండి, ఇంకా మీరు గేమ్స్ ఆడుకోవాలి ప్రోగ్రామ్ జావాలో. ఓకే. జేడీబీసీ గేమ్స్ కి యూజ్ చేస్తారండి? కాదు. జోకేసింది, జోకేసావా అమాయకంగా అడిగావా? నాకు నిజంగానే తెలియదు. గేమ్స్ అంటే ఆ గేమ్స్ కాదండి. అదే ఇప్పుడు మరి జోకికే జోకేస్తున్నావా లేకపోతే ఏంటి మామూలుగా మాట్లాడుతున్నావా? లేదు, ఇన్నోసెంట్ గానే అడిగింది అశ్విని. ఓకేనా, మీరు బాగా చెయ్యొచ్చు. ఓకేనా, గేమ్స్ కాదు. అసలు ఇప్పుడు మీరు ఇంకా చెప్పనే లేదు. గేమ్స్ కి యూజ్ చేస్తారా చేయరా? ఏదైనా యూజ్ చేసుకోండి, అది డేటాబేస్ కి వాడతారండి జేడీబీసీ అనేది, గేమ్స్ కి కాదు. గేమ్స్ లాజిక్ లో మీకు ఎక్కడైనా రిట్రీవింగ్ అప్డేటింగ్ ఉంటే అప్పుడు వాడతారు జేడీబీసీ. ఓకే. ఎక్కడైతే డేటాబేస్ ఇంటరాక్షన్ ఉందో అక్కడ వాడతారు జేడీబీసీ. మీరు కోర్ పార్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది, జేడీబీసీ ఉంది. మీరు చిన్న చిన్న ఏమంటారు, చిన్నవి కాదు పెద్ద ఎగ్జాంపుల్ చేయాలి ఇప్పుడు. డేటాబేస్ లో నుంచి రిట్రీవ్ చేయటం, డిస్ప్లే చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం. ప్రిపేర్ స్టేట్మెంట్ చూసారా నిన్న సింధు? చూసాను. అర్థమైందా ప్రిపేర్ స్టేట్మెంట్ ఎందుకు ఏంటి చెప్పండి ఒకటి, ఎందుకు వాడతాం? అది ఇప్పుడు స్కిప్ అయింది మైండ్ లోంచి. చూసాను. SQL ఇంజెక్షన్ వచ్చినప్పుడు వాడాలి. SQL ఇంజెక్షన్ వచ్చినప్పుడు వాడాలి కాదు, రాకుండా ప్రివెంట్ చేయడానికి వాడాలి. ఆపోజిట్ అయింది. ఓకేనా. ఓకే. వచ్చాక ఇప్పుడు అంతా సెక్యూరిటీ రన్స్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అప్పుడు ఫైండ్ అయ్యాక చేసే కంటే ముందే మనం ప్రిపేర్ హ్యాకింగ్ అప్పుడు చెప్పారు. చాలా మంది ఏమవుతుందో తెలుసా, మన ప్రాజెక్ట్ లో ప్రిపేర్ స్టేట్మెంట్ వాడకుండా వాడతాం. మొన్న ఏమైందో తెలుసా, మాకు ఇప్పుడు అంటే కొన్ని కంపెనీస్ లో ఆల్రెడీ ఇలాంటి టూల్స్ చాలా బీభత్సంగా వాడతారు, మా దాంట్లో అంత వాడరు. రీసెంట్ గా ఏమైందంటే హెచ్పి కంపెనీ వాడితే 45 అని చెప్పి ఒక ప్లగిన్ ఉంటుంది అనమాట. ఆ ప్లగిన్ MySQL లో ఇన్స్టాల్ చేసుకొని మన కోడ్ అంతా ఇచ్చాం అనుకోండి, అందులో ఉన్న సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అన్ని ఇచ్చేస్తుంది. అందులో ఏం చేసిందో తెలుసా, మీరు కనుక స్టేట్మెంట్ వాడారు అనుకోండి, ఆ మొత్తం కోడ్ రిపోర్ట్ జనరేట్ అయింది, చెత్తలాగా రాశారని కోడ్. ఇప్పుడు మందంటే అంతండి చిన్న ప్రోగ్రామ్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చేసాం. అవునా, రియల్ టైం ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ జావా ఫైల్స్ ఉంటాయి, అసలు థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ లో సింపుల్ గా మీ మేనేజర్ లేదు, ఐ వాంట్ దిస్ టు బి కంప్లీటెడ్ బై దిస్ మంత్ దిస్ వీకెండ్ అంటాడు, అంతే సింపుల్ గా. ఏంటి 45 నాకు ఇష్యూస్ వస్తున్నాయి, నా పైన నన్ను దుబ్బేస్తున్నాడు, వల్నరబిలిటీస్ ఉన్నాయని, నాకు ఈ వారం కల్లా కావాలి అంటాడు సింపుల్ గా. ఆ గోల కంటే ముందు నుంచి రాసుకోవడం హాయ్ కదండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం రాసినప్పుడు తల్లి వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. రేపు ఇలాంటి ప్లగిన్ ఎవడైనా ఇన్స్టాల్ చేసి మ్యాండేటరీ చేశాడు ఇంకో ప్రాజెక్ట్ లో, అవుట్. అవన్నీ కూర్చొని మళ్ళీ మనమే రాసుకోవాలి. కాబట్టి ఏంటి దీనిలో నుంచి నీతి ఏం నేర్చుకున్నారు? రాసేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని రాయండి. కాదు, రాసేటప్పుడు స్టేట్మెంట్ కాదు, ప్రిపేర్ స్టేట్మెంట్ వాడండి 99% అని. అవునా, రేపు ఏ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మీరే అవస్థలు పడకుండా. అఫ్ కోర్స్ ఇంకా వేరే వాడు రాశాడు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయితే మన చేతిలో ఉండదు కదా, బట్ ఇప్పుడు మీరు కొత్తగా రాస్తున్నారు కాబట్టి అలా రాసుకోండి నీట్ గా. ఈవెన్ అండి కోడ్ కన్వెన్షన్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు చూడండి నా చూస్తే ఏమర్థం అవుతుంది, క్లాస్ నేమ్ రిజల్ట్ సెట్ ఎగ్జాంపుల్, ఏబిసి అంటే వర్క్ అవ్వదా, వర్క్ అయింది. అండ్ రేపు అది కూడా చెప్పిద్ది, రేపు వాటికి కూడా తిడతారు ఒక్కోసారి. మీరు పెట్టే కన్వెన్షన్ నీట్గా ఉండాలి, ఎవరికైనా చూస్తే ఏంటి ఈ ప్రోగ్రామ్ అని అర్థం. ఇప్పుడు ఈ ప్యాకేజ్ చూసి కానీ మీకు ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా లేదండి, నేను ఎందుకు ఇలా క్రియేట్ చేశాను? అన్ని తీసుకెళ్ళి ఒకే ప్యాకేజ్ లో కూడా వేసినా వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు దీని వల్ల అర్థమవుతుందా లేదా? మీరు ఇన్హెరిటెన్స్ అని కానీ ఇన్హెరిటెన్స్ కి వెళ్తారా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటారు. అదే ఇన్హెరిటెన్స్ అని పెట్టకపోయే ప్యాకేజ్ మీరు ఎత్తుక్కుంటా కూర్చునే వాళ్ళు. పోనీ ఇందులో ఓపెన్ చేశారు, ఇందులో ఇది బఫర్ రీడర్ ఎగ్జాంపుల్, ఫైల్ ఎగ్జాంపుల్ ఎట్లా అర్థమైంది? నేను ఈ ఫైల్ నేమ్ పెట్టకుండా ఉండుంటే, అన్నిటిని ఏబిబి పెట్టుంటే మీరు ఒక్కొక్క ఫైల్ తీసుకొని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. అవునా,
చూసారా, ఆఫ్టర్ ఆల్ డెమో ఎగ్జాంపుల్ చేసేటప్పుడే నేను ఇలా మెయింటైన్ చేస్తే కాబట్టి మీకు అర్థమైంది. అలాంటిది రియల్ టైంలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్లాసెస్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏబిసి డిఎఫ్ అని క్లాసులు పెట్టి పిచ్చి పిచ్చిగా మెథడ్ నేమ్స్ రాస్తే ఏమర్థం అయిందండి పక్కనోడికి రేపు చదవటానికి? మనలాగా 10 లైన్స్ ఉండదండి కోడ్, కొన్ని కేసెస్ లో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కూడా రాసేస్తుంటారు. సో ఎప్పుడైనా మనం రాసేటప్పుడు ఓకే కొంచెం కాంప్లికేటెడ్ లాజిక్ రాసినప్పుడు కామెంట్ రాయాలి దానిపైన. ఓకే దీనికోసం నేను చేస్తున్నాను, సపోజ్ ఈ మెథడ్ రాస్తున్నానండి, కామెంట్ ఎలా రాయాలి? ఫెచ్చింగ్ ఎంప్లాయీస్ డేటా సంథింగ్ ఇట్లా కామెంట్స్ కూడా రాసుకోవాలి. అంటే ఎంప్లాయీస్ డేటా ఫెచ్ చేసేది ఆబ్వియస్, బట్ నేను అనేది ఒక కాంప్లెక్స్ మెథడ్స్ ఏమైనా రాస్తున్నారు అనుకోండి, ఎందుకు డిక్లేర్ చేశారు, ఏం చేస్తున్నారు, అలాంటి కొన్ని కామెంట్స్ కూడా రాయాలండి. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్ట్ లో మీకు ఉపయోగపడతాయి, వేరే వాళ్ళు ఇలాంటివి రాస్తే మనకు ఉపయోగపడతాయి. అంటే ఎంత తిప్పి కొడితే 10 లైన్స్ లేదు, వీటికి అంత కామెంట్స్ రాయిపోయినా అర్థం అయిపోతుంది. బట్ రియల్ టైమ్ లో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది కోడ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఏముండదు, సింపుల్ గా ఓ ప్రాజెక్ట్ ఇచ్చి ఇష్యూ ఫిక్స్ చేయి అంటాడు, ఎవడు చెప్పడు కదా మనకి. ప్రతి లైన్ కి వెళ్ళి అది ఎలా జరుగుతుంది కోడ్ చూసుకొని అర్థం చేసుకొని డీబగ్ పాయింట్స్ పెట్టుకొని డీబగ్గింగ్ ఎలా చేస్తున్నారా, చేసుకుంటున్నారా డీబగ్గింగ్? ఆ డీబగ్గింగ్ నేర్చుకోండి మీరు. డీబగ్గింగ్ అసలు వస్తే ఇష్యూ ఫైండ్ చేయడం ఈజీ. ఎక్కడైనా ఇష్యూ అన్నాడు అనుకోండి, ఓకే మొత్తం ఇలా డీబగ్లు పెట్టి పడేసేయండి, ఓకే రన్ చేయండి. ఒక్కొక్క వాల్యూ ఓకే మీరు అనుకున్నట్టు రావట్లేదు అనుకో, ఎక్కడైనా నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది అనుకో, ఒక్కొక్క లైన్కి వెళ్ళి ఓకే ఆర్ఎస్ నల్ ఉంది అంటే మేబీ నేను కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ కాల్ చేయటం మర్చిపోయాను, ఏదో చూసుకోవడం ఫిక్స్ చేసేయటం. డీబగ్గింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? ఓకే, షల్ వి స్టార్ట్ సర్వ్లెట్స్? ఆ రెస్ట్ కావాలా మీకు? పర్వాలేదు, ఇంట్రొడక్షన్ చెప్పండి మనం. ఇప్పటిదాకా ఏమంటారు ఒక ఎత్తు, ఇప్పటిదాకా ఏంటి అంతా కోర్ జావా అప్లికేషన్స్ మెయిన్ మెథడ్ ఉంటుంది, అవునా? నో బ్రౌజర్ నథింగ్. ఇప్పటిదాకా మీరు బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఏమైనా ఎగ్జిక్యూట్ చేశారా? ఏం చేయలేదు. కానీ ఇప్పటి నుంచి అంతా బ్రౌజర్, వెబ్ అప్లికేషన్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏది హెచ్డిఎఫ్సి లాగిన్ అయ్యారు, ఐసిఐసిఐ లాగిన్ అయ్యారు, దట్ ఈస్ వన్ వెబ్ అప్లికేషన్. అంటే ఏంటి, బ్రౌజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. మనం ఇప్పటిదాకా మనం చేసేది మెయిన్ ప్రోగ్రామ్స్ అండి. సో అదేముంటది, సర్వర్ ఏమి అక్కర్లేదు. ఓకేనా? ఇప్పటిదాకా మీరు ఏమైనా సర్వర్ వాడారా? వాడలేదు. కానీ ఇప్పటి నుంచి సర్వర్ కావాలండి. అపాచీ టామ్ క్యాట్ అని ఉంది కదా, అదేంటి మనకి, అపాచీ అనేది సర్వర్ అండి, టామ్ క్యాట్ ఈజ్ ఏ కంటైనర్. ఓకేనా? టామ్ క్యాట్ అనేది కంటైనర్ అండి. ఓకే, అపాచీ టామ్ క్యాట్ అంటారు. అంటే ఇది ఒక సర్వర్. అపాచీ అనేది వెబ్ సర్వర్ అని అంటే ఏంటి, స్టాటిక్ పేజెస్ ని మనకి జనరేట్ చేస్తుంది. డైనమిక్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక పేజ్ అడిగాము, ఒక పేజ్ వస్తుంది. డైనమిక్ అంటే ఏంటి, మనం ఎంటర్ చేసిన వాల్యూస్ పట్టి సమ్ ప్రాసెసింగ్ చేయడం అంత సీన్ ఉండదు అపాచీకి. ఓకే, అపాచీ టామ్ క్యాట్, అపాచీ వెబ్ సర్వర్. టామ్ క్యాట్ లో ఇంటర్నల్ గా ఈ క్యాపబిలిటీ ఉంటుంది, డైనమిక్ పేజ్ జనరేషన్ ఇదంతా. సో ఇప్పటిదాకా మనం చూసినంతా స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఏంటి, ఇట్ విల్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెయిన్. మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసామంటే మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది కంట్రోల్, అవునా? ఇక్కడ నుంచి ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ అంతా బ్రౌజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో బ్రౌజర్ లో మీరు సంథింగ్ ఎంటర్ చేస్తారు, ఒక ఫామ్ వస్తుంది, వాల్యూస్ ఎంటర్ చేస్తారు, డీబీలో హిట్ చేస్తారు, లేదా గెట్ ఎంప్లాయీస్ అని ఒక లింక్. ఇప్పుడు మీరు ఏదైనా సైట్కి వెళ్ళారంటే ఏం చేస్తారు, మీరు ఏపీఎస్ఆర్టీసీకి వెళ్ళి సెర్చ్ కొడతారు, అదేం చేస్తుంది, డీబీకి వెళ్ళి డీబీ నుంచి తెచ్చుకొని సెలెక్ట్ బాక్స్ లో రిట్రీవ్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది, అవునా? లేదు, ఒక కంపెనీకి రెజ్యూమ్ అప్లై చేస్తున్నారు, అదే ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నారు, ఏం చేస్తారు, మీ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు, అవునా? సబ్మిట్ కొడతారు, రిజిస్టర్ అనో సైన్ అప్ అనో ఏదో కొడతారు. అప్పుడు ఏమవుతుందండి, ఈ వాల్యూస్ అన్ని సర్వర్కి వెళ్తాయి, అవునా?
సర్వర్లో ఎవరో ఈ వాల్యూస్ని రిసీవ్ చేసుకొని JDBC మెథడ్ కాల్ చేస్తారు. దీనికి టు స్టోర్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో బేసికల్గా ఈ సర్వర్ ఈ వెబ్ అప్లికేషన్స్లో ఏముంటుందంటే క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్, ఈ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోండి. ఈ అర్థం కాకపోతే తర్వాత కాన్సెప్ట్స్ కూడా ఏదో చేస్తుంటాం బట్ అర్థం కాదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకేనా? బ్రౌజర్ అనేది క్లయింట్ అండి. ఓకేనా? ఒక బ్రౌజర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఒక పేజ్ ఏదైనా రిక్వెస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఒక రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఏమంటారు? రిక్వెస్ట్ అంటారు. మనం గూగుల్లో వెళ్ళేసి సెర్చ్లు కొడతాము, ఒక లింక్ కొడుతున్నాం, అవునా? ఒక లింక్ కొడితే ఏమైందండి? ఆ లింక్ లో ఉన్న డేటా వచ్చింది, అవునా? ఇంటర్నల్ గా ఏం జరిగింది? ఆ లింక్ కొట్టినప్పుడు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్ కి. గూగుల్ సెర్చ్ రిక్వెస్ట్ ఇచ్చిందండి, అన్ని గూగుల్లో ఉంటాయా డేటా అంతా? సర్వర్ లో ఉంటాయి. ఏ సర్వర్ లో ఉంటాయి? ఆ కంటెంట్ ప్లేస్ చేసింది రాగా.com లో అయితే రాగాలో నుంచి కంటెంట్ రావాలి, అవునా? ఇప్పుడు మీరు సెర్చ్ చేసిన ఐటమ్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ అనుకోండి, సెర్చ్ రిజల్ట్ మీరు ఏం చేస్తారు? సెల్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, మొబైల్స్ అని కొట్టారు, సెర్చ్ రిజల్ట్స్ వచ్చింది. అప్పుడు ఎక్కడ ఉంటుందండి ఆ డేటా ఇన్ఫర్మేషన్? కొడితే లింక్ ఫ్లిప్కార్ట్కి వెళ్తుంది లేదా అమెజాన్కి వెళ్తుంది, అవునా? అంటే డేటా ఎక్కడి నుంచి వస్తుంది? వేరే ఒక సర్వర్ లో ఉన్న డేటా వస్తుంది, అవునా? అంటే ఏంటి? బ్రౌజర్ లో ఉండదు డేటా. బ్రౌజర్ అనేది జస్ట్ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేస్తుంది సర్వర్ కి, అవునా? సో మనం ఒక హైపర్ లింక్ ఏదైనా క్లిక్ చేసామంటే ఇంటర్నల్ గా ఏం జరిగిద్దండి? బ్రౌజర్ విల్ జనరేట్ ఏ HTTP రిక్వెస్ట్. ఓకేనా? ఆ HTTP రిక్వెస్ట్ ఏముంటుంది? ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో జరిగిపోయిందండి. మనకి ఏం ఉండదు, సింపుల్ గా ఎట్లా క్లిక్ చేస్తే వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంటర్నల్ గా బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఓకేనా? ఆ రిక్వెస్ట్ లో ఏమేమి ఉంటది? ఏం పేజీ కావాలి, ఓకేనా? మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? మొజిలా వాడుతున్నారా, IE వాడుతున్నారా, ఫైర్ ఫాక్స్ వాడుతున్నారా? సారీ, మొజిలా ఫైర్ ఫాక్స్ ఈస్ వన్ అండ్ ద సేమ్ కదా. మొజిలా ఫైర్ ఫాక్స్ వాడుతున్నారా, IE వాడుతున్నారా, లేకపోతే క్రోమ్ వాడుతున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది, మీరు చెప్పక్కర్లేదు. మీరు ఒక రిక్వెస్ట్ కొట్టారు అంటే సర్వర్కి ఆటోమేటిక్ గా బ్రౌజర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ గురించి అంతా పంపించేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. మీ గురించి అంటే అశ్విని డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి కాదులేండి, భయపడద్దు. ఓకేనా? రిక్వెస్ట్ గురించి ఏ పేజీ కావాలి, ఓకే, మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు, మీరు ఎలాంటి టైప్స్ యాక్సెప్ట్ చేస్తారు అంటే అన్ని బ్రౌజర్లో అన్ని రిసీవ్ చేసుకోండి. అది చెప్తుంది ఇంటర్నల్ గా. నేను PDFs యాక్సెప్ట్ చేస్తా, టెక్స్ట్ ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తా, ఒక గ్రూప్ ఆఫ్ ఒక 5-6 చెప్పచ్చు ఇంటర్నల్ గా బ్రౌజర్. ఓకేనా? నేను ఈ టైప్ ఆఫ్ ఫైల్సే యాక్సెప్ట్ చేస్తా అంటది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సర్వర్ పంపించేటప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ రెస్పాన్సే పంపిస్తుంది. ఓకేనా? ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి చెప్పండి? ఒక రిక్వెస్ట్, ఒక హైపర్ లింక్ కానీ ఏదైనా కొట్టారంటే ఇంటర్నల్ గా ఏమేమి జరుగుతాయి? ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ ఉంటది. ఆ రిక్వెస్ట్ లో ఏమేమి ఉంటది? డొమైన్ ఉంటది. ఇప్పుడు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ అలాంటిది డొమైన్ ఉంటది. కాదు, ఆ రిక్వెస్ట్ లో ఏ పేజ్కి వెళ్ళాలి, ఏం అడిగారు మీరు, ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే నాకు మొబైల్స్ పేజ్ అనేది కావాలి, ఓకే, అదొకటి. నెక్స్ట్ ఏముంటది? ఏ బ్రౌజర్ వాడుతున్నారు, అదొకటి. ఇంకేముంటది? ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ బ్రౌజర్ సర్వర్ నుంచి యాక్సెప్ట్ చేసిద్ది, అదొకటి. అలా చాలా ఉంటదండి. ఎగ్జాంపుల్ కి 3 చెప్పాను నేను. PDF నాకంటే మీరు ఎవరితో మాట్లాడుకుంటున్నారా? కాదు, మీతోనే. ఎగ్జాంపుల్ 3 చెప్పారన్నారు కదా. PDF ఒకటి, టైప్ ఆఫ్ ఫైల్స్ ఏమేమి యాక్సెప్ట్ చేసింది. అప్పుడు ఏమైందండి? మీరు రిక్వెస్ట్ పంపించారు అంటే ఏంటి? ఒక పేజ్ని అడిగారు, అవునా?
సర్వర్ ఏం చేసిద్ది, ఆ పేజీని బ్రౌజర్కి పంపిస్తుంది. అంటే ఒక HTML ఫైల్నో, ఒక PDF ఫైల్నో, లేదా ఒక మ్యూజిక్ ఫైలో, లేకపోతే ఇంకేదైనా పంపిస్తుంది. అవునా? ఆ బ్రౌజర్ ఏం చేసింది అంటే, సపోజ్ పంపించింది HTML ఫైల్ అనుకోండి, ఆ HTML ఫైల్ బ్రౌజర్కి తెలిసిద్దండి ఎలా రెండర్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక పేజ్ ఏదైనా తీసుకుంటే టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. అవునా? అది HTML లో రాస్తే బ్రౌజర్ విల్ అండర్స్టాండ్ అండి. ఓకే, బ్రౌజర్లో నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ చూపించాలి. మీరు HTML ఐడియా ఉందండి ఎవరికైనా? ఓకే, HTML ఇన్పుట్ టైప్ ఈజ్ కూడా టెక్స్ట్ అంటే ఏమైంది? సందీప్ వినబడట్లేదా? హీ గాట్ సమ్ ప్రాబ్లమ్ అని రాశాడు ఓకే, మెసేజ్. మరి రికార్డింగ్ చూసుకుంటున్నా. ఓకేనా? ఆర్ వెయిట్ చేయమంటారా? ఓకే, వచ్చినట్లున్నాడు. సో మనం ఇన్పుట్ టైప్ ఈజ్ కూడా టెక్స్ట్ ఫీల్డ్ రాసామనుకోండి, దానికి బ్రౌజర్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ అండి. సో ఒక టెక్స్ట్ ఫీల్డ్ చూపిస్తుంది. ఓకేనా? ఇన్పుట్ టైప్ ఈజ్ కూడా సెలెక్ట్ అన్నాం అనుకోండి, ఒక డ్రాప్ డౌన్ చూపిస్తుంది. సో మనం ఒక పేజీని అడిగినప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే, ఆ HTML ఫైల్ని లేదా ఇంకేదైనా కంటెంట్ని బ్రౌజర్కి పంపిస్తుందండి రెస్పాన్స్లో. ఓకేనా? మీరు రిక్వెస్ట్ చేశారు నాకు పలానా పేజ్ కావాలని, సర్వర్ ఏం చేసింది, రెస్పాన్స్ పంపించింది. ఆ రెస్పాన్స్లో ఏమేమి ఉండొచ్చండి, HTML ఫైల్ అయినా ఉండొచ్చు, PDF ఫైల్ అయినా ఉండొచ్చు, మీరు అడిగింది అది పంపిస్తుంది. అవునా? ఒకవేళ పంపించింది HTML ఫైల్ అయితే బ్రౌజర్ ఏం చేస్తుంది, ఆ HTML ఫైల్ కంటెంట్ అన్నిటిని రెండర్ చేస్తుంది. అంటే ఏంటి, మీరు పంపించిన HTML టెక్స్ట్ ఫీల్డ్ ఇన్పుట్ టైప్ ఈజ్ కూడా టెక్స్ట్ ఉంటే బ్రౌజర్లో టెక్స్ట్ ఫీల్డ్ చూపిస్తుంది. ఇన్పుట్ టైప్ ఈజ్ సెలెక్ట్ అని ఉందనుకోండి, సర్వర్ పంపించిన రెస్పాన్స్ పేజ్లో సెలెక్ట్ డ్రాప్ డౌన్ చూపిస్తుంది. అట్లా ఆ పేజ్ని బ్రౌజర్ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అర్థమైంది ఇక్కడ దాకా? ఓకేనా? రెస్పాన్స్లో ఏముంటుందండి, మనం అడిగిన కంటెంట్ ఉంటుంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిక్వెస్ట్లో అట్లా వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుందా, రెస్పాన్స్లో కూడా వేరే వేరే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి. ఓకేనా? దీన్ని ఏమంటారు, HTTP రిక్వెస్ట్ అంటారు. దీన్ని ఏమంటారు, HTTP రెస్పాన్స్ అంటారు. ఓకేనా? ఇదంతా HTTP ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది. మనం ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు మనం HTTPనే కదండి అనేది. ఓకేనా? సో ఇదంతా HTTP ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది. సో JDBC అంటే ఏంటంటే ఒక స్పెసిఫికేషన్. అవునా? అవునా? మర్చిపోయారా? JDBCలో సన్నోడు ఏం చేస్తాడండి, ఇలా ఉండాలి ఇంటర్ఫేస్, వెండర్స్ ఏం చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అవునా? సో ఇన్ ద సేమ్ వే JSP సర్వ్లెట్ అనేది ఒక స్పెసిఫికేషన్ అండి. ఓకేనా? ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా ఉండాలి, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఎట్లా ఉండాలి, వాడు కొన్ని ఇంటర్ఫేసెస్ సంథింగ్ రాశాడండి. ఇవన్నీ అంతకుముందు ఎవరు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, JDBC APIని డేటాబేస్ వెండర్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అవునా? ఇక్కడ ఈ సర్వ్లెట్ స్పెసిఫికేషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు తెలుసా, సర్వర్స్ ని రాసే వాళ్ళు ఉంటారు కదా. వెబ్ లాజిక్ అనేది ఒక సర్వర్, టామ్ క్యాట్ అనేది ఒక సర్వర్, వెబ్ స్పియర్ అనేది ఒక సర్వర్. వీళ్ళు ఆ స్పెసిఫికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? అంతకుముందు డేటాబేస్ JDBC APIనేమో డేటాబేస్ వెండర్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, సర్వ్లెట్ అనేది ఒక స్పెసిఫికేషన్. ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంటర్ఫేసెస్ ఆర్ సమ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, వాటన్నిటిని ఎవరో ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కేసులో సర్వ్లెట్ స్పెసిఫికేషన్ డేటాబేస్ వాడు ఇంప్లిమెంట్ చేయడు. ఎవడు ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎవడైతే సర్వర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వెండర్స్ ఈ స్పెసిఫికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? సో మనం ఏం చేస్తాము, ఒక సర్వర్ని చూస్ చేసుకుంటాము వర్క్ చేయడానికి. ఇప్పుడు మనం అపాచీ టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసాం అంటే ఏంటి, అపాచీ టామ్ క్యాట్ వాడు ఒక సర్వర్ రాసి వీడు చెప్పిన డీటెయిల్స్ అన్నిటిని, ఇంటర్ఫేసెస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక వెబ్ అప్లికేషన్ కి కావాల్సిన సపోర్ట్ అంతా వస్తుంది. ఓకేనా? ఓకే. So there are different types of servers. Apache Tomcat is only one server which has implemented servlet specification. There are so many n number of servers which has implemented the same specification.
ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే వాడు ఏం చేయొచ్చు, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీ పంపించవచ్చు. ఓకేనా, డిఫరెంట్ సర్వర్స్ ఏం డిఫరెన్స్ ఉంటుంది, వాడు చాలా ఆప్టిమైజ్డ్ గా కొన్ని ఫంక్షనాలిటీస్ రాసి ఉండొచ్చు ఒక సర్వర్ వాడు. ఓకేనా, సో ఎఫిషియన్సీ డిఫరెన్స్ ఉంటుందండి. మనకి రిక్వైర్మెంట్స్ అవసరం బట్టి మనం టామ్ క్యాట్ యూజ్ చేసుకోవాలా లేదా వెబ్ లాజిక్ యూజ్ చేసుకోవాలా అదంతా దాన్ని బట్టి ఉంటుంది. బట్ అన్నిట్లో మనం రాసే సర్వ్లెట్ కోడ్ వర్క్ అవుతుంది. ఎందుకు, బికాస్ ఆల్ ఆఫ్ ద వెండర్స్ ఇంప్లిమెంటెడ్ ద సేమ్ స్పెసిఫికేషన్. ఓకే, మినిమం ఫంక్షనాలిటీ అందరూ ఎక్కడ ఇప్పుడు మీరు ఒక సర్వ్లెట్ టామ్ క్యాట్ లో రాసినా వర్క్ అవ్వాలి, వెబ్ లాజిక్ లో పేస్ట్ చేసినా వర్క్ అవ్వాలి, వెబ్ లాజిక్ లో ఈ వెబ్ అప్లికేషన్ తీసుకెళ్లి అక్కడ పెట్టినా వర్క్ అవ్వాలి, ఎందుకంటే సేమ్ స్పెసిఫికేషన్ కదండి. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి చూసారా, అలాంటి కోడ్ ఏదైనా ఉంటే వర్క్ అవుతుంది. అంటే అలాంటివి సమ్ అడిషనల్ గా సెక్యూరిటీ అనేది వెబ్ లాజిక్ కూడా ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి, అది వెబ్ లాజిక్ లోనే వర్క్ అవుతుంది, వెళ్ళి టామ్ క్యాట్ లోది. కానీ వాడు సన్ చెప్పలేదు కదా, వాడు ఏం చెప్పాడు, XYZ ఉండాలి అందరూ అన్నారు. ఓకే, XYZ అందరూ ఇంప్లిమెంట్ చేశారు. వెబ్ లాజిక్ ఏం చేశాడు, ABC అని కూడా రాశాడు. ఆ ABC వాడు చెప్పలేదు కదా, ABC అన్నిట్లో వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సర్వ్లెట్ స్పెసిఫికేషన్. వాడు ఇంకా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశాడు, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అవునా, సో అలాంటిది ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మీరు మైగ్రేట్ చేస్తున్నాను అనుకో ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్, యూ మే గెట్ సమ్ ప్రాబ్లమ్స్. అవునా, కామన్ గా సన్నోడ్ రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్ ని కనుక ఉంటే ఆ కోడ్ అన్ని చోట్ల వర్క్ అవుతుంది. సో ఇదే వెబ్ అప్లికేషన్ తీసుకెళ్ళి వెబ్ లాజిక్ లో అయినా వర్క్ అవుతుంది, టాప్ క్యాట్ లో అయినా వర్క్ అవుతుంది, లేదా వెబ్ స్పేస్ లో అయినా వర్క్ అవుతుంది, లేదా గ్లాస్ ఫిష్ లో అయినా వర్క్ అవుతుంది. సో మీరు కావాలని నేను చెప్తున్నానండి, ఈ సర్వర్స్ అన్ని మీకు తెలియాలని. ఇప్పుడు ఎన్ని సర్వర్స్ చెప్పాను ఊరికి మీ ఐడియా కోసం, వెబ్ స్పియర్, వెబ్ లాజిక్, టామ్ క్యాట్, గ్లాస్ ఫిష్, ఇంకా సో మెనీ. సన్ సర్వర్ కాదండి, డేటాబేస్. సన్ డేటాబేసా, సన్ అనేది జావా రాసిన కంపెనీ పేరండి. తెలుసా సన్ మైక్రో సిస్టమ్స్, నేను మీకు తెలుసేమనుకోని అలా చెప్తున్నా సన్ అని. ఫస్ట్ లో చెప్పారు జావా రాసేది. ఫస్ట్ లో సన్ First మైక్రో sun. సిస్టమ్స్ అండి, ఇప్పుడు సన్ మైక్రో సిస్టమ్స్ కాదు. ఎవరిదండి ఇప్పుడు జావా తెలుసా? ఒరాకిల్. యాస్ గ్రేట్. ఓకేనా, ఒరాకిల్ కొనేసిందండి. వాడు ఏం చేశాడు, మొత్తం కొనేసి అన్నిట్లో అరాకిల్ అని పెట్టేశాడు ఇప్పుడు డాక్యుమెంటేషన్ తీస్తే. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ క్లియరా, రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది. యా, సో టామ్ క్యాట్ అనేది ఏంటండి, కంటైనర్. సర్వర్ కాదు, అదే చెప్తుంది, కంటైనర్ అంటారు దాన్ని. అఫ్ కోర్స్ జనరల్ గా దాన్ని సర్వర్ ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తారు, బట్ టు బి స్పెసిఫిక్ టామ్ క్యాట్ ఇస్ ఎ కంటైనర్. Which contains Apache is a web server. It contains a container called Tomcat. That is why it is called Apache Tomcat. okay. ఓకేనా, అపాచీకి డైనమిక్ పేజెస్ ని జనరేషన్ చేయడం రాదండి. అపాచీ ఇస్ ఏ వెబ్ సర్వర్, అంటే స్టాటిక్ HTML పేజెస్ ఏదైనా ఉంటే వాటిని డిస్ప్లే చేస్తుంది. కానీ అందులో డైనమిక్ గా యూజర్ ఎంటర్ చేసిన, సపోజ్ అనిల్ అని ఎంటర్ చేసామనుకోండి టెక్స్ట్ ఫీల్డ్ లో, హలో అనిల్ అని చెప్పి రావాలనుకోండి, అది అపాచీ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ ఏ వెబ్ సర్వర్. టామ్ క్యాట్ ఆ ఫంక్షనాలిటీ ఇలాంటివి జరుగుతుంటది. ఓకేనా, అందుకని అపాచీ టామ్ క్యాట్. ఓకేనా, JSP అంటే ఏంటండి? జేఎస్పి ఏంటంటే సర్వ్లెట్ రాయటం అనేది యూఐ. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్స్, సెలెక్ట్ బాక్సెస్, ఇది సర్వ్లెట్ లో నుంచి కూడా జనరేట్ చేయొచ్చు. కానీ సర్వ్లెట్ నుంచి చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జేఎస్పి అనేది తెచ్చారు అనమాట, ఈజీగా ఉంటది యూఐ జనరేట్ చేయటం. ఓకేనా, సర్వ్లెట్ ఇవన్నీ ఎక్కడివి అశ్విని? జేఎస్పీ ఎక్కడ ఇయ్యా అంటే జస్ట్ అంటే ఎక్కడ JSP నుంచి చూసి అడుగుతుంది? జనరల్ గా సర్వ్లెట్ అంటే JSP అంటారు కదా, సో అలా అడిగాను. జేఎస్పి అండ్ సర్వ్లెట్స్ అంటారు అంతే. ఓకే. ఓకేనా, సర్వ్లెట్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జేఎస్పి వచ్చిందండి. సర్వ్లెట్ లో JDBC కోడ్ రాయటం బాగానే ఉంటది, కానీ HTML పేజ్ సర్వ్లెట్ నుంచి జనరేట్ చేయొచ్చు, అది జనరేట్ చేయడం చాలా కష్టం. ఓకే, అందుకని JSP అనేది వచ్చింది. సో సర్వ్లెట్ లో బిజినెస్ లాజిక్ రాసి JSP లో UI ని డిస్ప్లే చేస్తారు. ఓకేనా, హలో వరల్డ్ సర్వ్లెట్ చూస్తారా, ఇంట్రెస్టింగ్ ఉంటది మీకు కూడా.
స్టోరీ ఎంతసేపు చెప్తాను, స్టోరీ ఎంతసేపు వింటాం, లైవ్ వింటే బాగుంటది కదా. సర్వ్లెట్ అనేది ఒక స్పెసిఫికేషన్ అన్నా కదా, ఇప్పుడు 3 అనే స్పెసిఫికేషన్ వచ్చిందండి. సర్వ్లెట్ 3 అనేది అడ్వాన్స్ అండి, ఓకేనా. ఇట్ విల్ హ్యావ్ అనటేషన్స్ అంటారు. అంతకుముందు ఎక్స్ఎంఎల్ ఫైల్స్ వాడేవాళ్ళు ఈ సర్వ్లెట్ కాన్ఫిగర్ చేయడానికి ఇదంతా. ఇప్పుడు అందరూ అనటేషన్స్ వాడుతున్నారు లేటెస్ట్ గా. బట్ మీకు వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే పాతది చెప్తే ఏమవుతుందంటే మీకు కంటెంట్ అంతా అర్థమైంది. బట్ అది వచ్చాక అనటేషన్ పెడతాం, చాలా సింపుల్ అండి, ఏముండదు, ఓకేనా. డైరెక్ట్ గా మొత్తం కొత్తది చెప్పమంటారా? కొత్తది మీకు అన్ని అర్థం అవుదండి. పాతది అర్థం చేసుకుంటే కొత్తది అర్థం చేసుకుంటే నథింగ్, ఓకేనా. ఎందుకంటే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ పాతవి ఉంటాయి కదా, రేపు మీరు అవి చూస్తే మీకు అర్థం అవుతే బెస్ట్ కదా, ఓకేనా. ఇప్పటిదాకా మనం ఏం క్రియేట్ చేసామండి, ఫైల్లోకి వెళ్ళి న్యూ అని జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, అవునా. ఇప్పుడు ఏం చేయాలంటే డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఓకేనా. ఓకే. డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి హలో వరల్డ్ అనండి, ఓకేనా. ఇక్కడ టామ్ క్యాట్ 8 అన్నారు కదా, ఇక్కడ దీన్ని ప్రస్తుతానికి 2.5 చేయండి, ఓకేనా. ఎందుకంటే ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాం, అంటే వితౌట్ అనటేషన్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటుంది అంతా, ఓకేనా. అనటేషన్స్ అంటే ఏంటండి? అనటేషన్స్ అంటే @ అని చెప్పి ఉంటది. మీరు ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అది అర్థం అవుతుంది ఏంటో. అనటేషన్స్ అంటే అంతా ఒక కన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జావా ఫైల్లో ఇస్తారండి. అదే వితౌట్ అనటేషన్స్ అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్లో. ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే విన్నారు అసలు ఎప్పుడైనా? HTML లాగే ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది, ట్యాగ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది. సో మీరు అది కూడా చూస్తారులేండి, ఓకే. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఏమన్నారు, ఫైల్లోకి వెళ్ళి న్యూ డైనమిక్ ప్రాజెక్ట్ అనండి, ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ లో 2.5 సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేయాలంటే బై డిఫాల్ట్ ఇక్కడ రన్ టైం ఉండదండి, ఇక్కడ ఎంటీగా ఉంటది. ఇక్కడ నేను యాడ్ చేసా కాబట్టి అపాచీ టామ్ క్యాట్ కనబడుతుంది మీకు, ఓకేనా. మీరు ఏం చేయాలంటే నిన్న మీరు డౌన్లోడ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి సపోజ్ మీరు డౌన్లోడ్ చేసింది సంథింగ్ ఇట్లా ఉండొచ్చు, ఓకేనా. ఇలా ఉంటుంది, ఎలా డౌన్లోడ్స్కి వెళ్తే ఇలా ఉంటుంది, అవునా. ఇది మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక ఫోల్డర్ వచ్చి ఉంటుంది, అవునా. ఎక్కడ, ఓకేనా, ఇలా వచ్చి ఉంటుంది, అవునా. ఇన్సైడ్ వెళ్ళండి, ఓకే. ఎక్కడైతే బిన్ ఫోల్డర్ ఉంటుందో దీన్ని టామ్ క్యాట్ హోమ్ అంటారండి. ఎక్కడైతే బిన్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ ని టామ్ క్యాట్ హోమ్ అంటారు. అంటే ఇక్కడ టామ్ క్యాట్ ఉంది రూట్ డైరెక్టరీ అని. మీరు డౌన్లోడ్ చేశాక ఈ ఫోల్డర్ ని టామ్ క్యాట్ అనవాకండి, దిస్ ఈస్ నాట్ టామ్ క్యాట్ హోమ్. ఎక్కడ బిన్ ఉంది అక్కడ దాకా బ్రౌజ్ చేయండి, దాన్ని టామ్ క్యాట్ హోమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రాసుకోండి, వీటిని టామ్ క్యాట్ హోమ్ అంటారు, ఓకేనా. సో ఈ పాత్ ని మనం కన్ఫిగర్ చేయాలండి. ఏం చేయాలో తెలుసా, న్యూ రన్ టైం అనండి, ఓకే. ఇలా ఉందనుకోండి, ఒకవేళ బై డిఫాల్ట్ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయండి, అపాచీని ఎక్స్పాండ్ చేసి అపాచీ టామ్ క్యాట్ 8 సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మనం 8 వర్క్ చేస్తున్నాం కాబట్టి. క్లిక్ నెక్స్ట్, ఓకేనా. టామ్ క్యాట్ పాత్ ని ఇవ్వండి. నా సిస్టంలో ఇక్కడ ఉంది ఆ బిన్ ఫోల్డర్ లో ఉన్న పాత్, కాబట్టి ఇది ఇవ్వండి. ఇది ఇచ్చేసి నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టేయండి, ఓకేనా. అప్పుడు ఏమైందంటే ఇట్లా కనబడుతుంది టార్గెట్ రన్ టైం, ఓకేనా. ఇది మీరు చెయ్యాలి రేపటికల్లా. ఏముందండి, సింపుల్ గా బ్రౌజ్ చేయటం మీరు చేసింది ఏముంది. న్యూ రన్ టైం అనండి, బిన్ ఎక్కడ ఉంది ఆ పాత్ దాకా ఇవ్వండి. ఇప్పుడు బిన్ ఈ సిస్టంలో
ఇది అనుకోండి ఇక్కడ దాకా ఇవ్వండి ఈ పాత్ బిన్ ఉన్న ఫోల్డర్ దాకా ఇచ్చేసి ఫినిష్ కొట్టండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, డ్రాప్ డౌన్ లో 2.5 సెలెక్ట్ చేయండి. ఓకేనా, క్లిక్ నెక్స్ట్, ఫినిష్. ఈ ఎస్ఆర్సి అని ఉంది చూసారా, ఇందులో మనం సోర్స్ కోడ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, కాంటాక్ట్ రూట్ అంటారు దీన్ని. ఓకేనా, మనం క్రియేట్ చేసింది హలో వరల్డ్ కదా, దీన్ని ఆ వెబ్ అప్లికేషన్ ఏ పేరుతో క్రియేట్ చేసాం దాన్ని కాంటాక్ట్ రూట్ అంటారు. ఓకేనా, కంటెంట్ డైరెక్టరీ ఏఎస్పి పేజెస్ అన్నావు కదా అశ్విని, ఇప్పటిదాకా మనం జావా ఫైల్స్ అంతా ఎస్ఆర్సి లో క్రియేట్ చేసాం కదా, ఏఎస్పి పేజెస్ ఏమో వెబ్ కంటెంట్ లో ప్లేస్ చేయాలి, ఏది ఎక్లిప్స్ లో అయితే. ఓకేనా, ఫినిష్ అనండి. చూడండి ఇది వేరే లాగా ఉంది, ఇక్కడ ఒక బబుల్ లాగా ఉంది చూసారా, దిస్ ఇండికేట్స్ వెబ్ అప్లికేషన్. ఓకేనా, చూసారా నేను ఇందాక ఇప్పుడు మీకు చెప్పింది ఇదే, వెబ్ కంటెంట్ లో జేఎస్పి పేజెస్ క్రియేట్ చేయాలి. ఒక జేఎస్పి పేజ్ క్రియేట్ కంటే న్యూ జేఎస్పి ఫైల్ అనాలి. ఓకేనా, సో ఎస్ఆర్సిలో మనం మామూలుగా స్టాండ్ అలోన్ అప్లికేషన్కి ఎలా క్రియేట్ చేస్తున్నామో అట్లా క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, ఒక హలో వరల్డ్ సర్వెట్ క్రియేట్ చేద్దామా. రైట్ క్లిక్ చేసి ఎస్ఆర్సి మీద న్యూ సర్వ్లెట్ అనండి. ఓకేనా, ప్యాకేజ్ ఖచ్చితంగా సర్వ్లెట్ అనేది ఏదో ఒక ప్యాకేజీలో ఉండాలి. వితౌట్ ప్యాకేజ్ యూ షుడ్ నాట్ గివ్. ఓకేనా, com.demo.servlets అనే ప్యాకేజీలో క్లాస్ నేమ్ అనే హలో వరల్డ్ సర్వ్లెట్ అంటాం. ఓకేనా, ఇది చూసారా, ఒక సర్వ్లెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఇట్ షుడ్ ఎక్స్టెండ్ హెచ్టిటిపి సర్వ్లెట్ అండి. ఓకేనా, మనం జనరల్ గా థ్రెడ్ రాయాలంటే ఏం చేస్తాం, ఎక్స్టెండ్స్ థ్రెడ్ అంటాం కదా. సర్వ్లెట్ ని క్రియేట్ చేయాలంటే హెచ్టిటిపి సర్వ్లెట్ ని క్రియేట్ చేయాలి. ఈ క్లాసెస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే, సర్వ్లెట్ అనేది ఒక జార్ ఫైల్ ఉంటుందండి, సర్వ్లెట్ సంథింగ్ డాట్ జార్ అని, ఆ జార్ లో ఉంటాయి ఈ క్లాసెస్ అన్ని. ఓకేనా, క్లిక్ నెక్స్ట్. చెప్పానా జార్ ఫైల్ అంటే, గుర్తుందా అంతకుముందు? అన్ని క్లాసెస్ ఉంటాయి, చాలా క్లాసెస్ ని గ్రూప్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ హలో వరల్డ్ సర్వ్లెట్ అని ఇచ్చాం. ఇక్కడ చూసారా యూఆర్ఎల్ ప్యాటర్న్ అనేది ఇది ఉంది చూసారా. ఇప్పటిదాకా ప్రోగ్రామ్ రాశారు అనుకోండి, ఎలా రన్ చేస్తారు, మెయిన్ కాల్ చేస్తారు, అవునా. కానీ సర్వ్లెట్ ఎలా కాల్ చేస్తారో తెలుసా, యూఆర్ఎల్ ప్యాటర్న్ యూజ్ చేసుకుని కాల్ చేస్తారు. ఓకేనా, సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ఒక సర్వ్లెట్ రాసినప్పుడు యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏమి ఇచ్చాం, సపోజ్ /hello world సర్వర్, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే హెచ్ఎస్ అని మార్చే కావాలని. ఓకేనా, క్లిక్ ఓకే. సో ఈ సర్వ్లెట్ ని మనం కాల్ చేయాలంటే బ్రౌజర్ లో /hs అని ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఉన్నదండి. సో ఏం చేసిందండి, మనం కొత్త క్లాస్ రాసాము, ఇట్ షుడ్ ఎక్స్టెండ్ హెచ్టిటిపి సర్వ్లెట్ అన్న, అదే కదా చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం రాసే బదులు అది జనరేట్ చేసింది. అదే ఐడి కాకపోతే ఇదంతా మీరు రాయాలి కోడ్. ఓకేనా, సూపర్, బాగుందా సూపర్? ఏం చేస్తుంది సూపర్? సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని బై డిఫాల్ట్, ఇది మ్యాండేటరీనా అండి? లేదు, అది బై డిఫాల్ట్ అదే మనం రాసిన రాయకపోయినా మ్యాండేటరీ అయింది ఇది రాయటం అనేది. మోర్ దాన్ ఎప్పుడైతే ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాస్తాం అప్పుడు మ్యాండేటరీ ఇది రాయటం, ఇది మొత్తం రాయటం ఎప్పుడు మ్యాండేటరీ అంటే, వన్స్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ మనం కనుక ఒకటి రాసామంటే కంపైలర్ వోంట్ ప్రొవైడ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, అందుకే మళ్ళీ మీరు ఏదైనా మాడిఫై చేస్తారు, బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు క్రియేట్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బై అవర్ సెల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ ద కంపైలర్. ఎందుకంటే మనం రేపు ఒక అనుకోకుండా ఒక ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఎవరైనా రాశారు అనుకో, స్టిల్ ఇట్ వర్క్స్ బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ యాడెడ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చిందండి, డూ గెట్ డూ పోస్ట్. అవునా, ఇదేంటో తెలుసా, హెచ్టిటిపి సర్వ్లెట్ లో డూ గెట్ డూ పోస్ట్ మెథడ్ ఉంటాయి, వాటిని వీఆర్ ఓవర్ రైడింగ్. ఇక్కడ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి,
సూపర్ క్లాస్ లో ఉన్నది మనకి తగ్గట్టు సబ్ క్లాస్ మోడిఫై చేసుకుంటది. నాకు సూపర్ క్లాస్ లో వచ్చేది వద్దు, ఐ వాంట్ టు డిఫైన్ మై ఓన్ మెథడ్. వీఆర్ ఓవర్ రైడింగ్ ద మెథడ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ లో డూ గెట్ ఉంది, బట్ ఐ వాంట్ టు మాడిఫై అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్. అదే కదా సబ్ క్లాస్ చేసేది. చూడండి, సిస్ అవుట్ పెట్టండి. సిస్ అవుట్ కాదు, రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్ ఉంది చూసారా? రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. బోర్ కొడుతుందా? బాగానే ఉందా? కంటెంట్ ఎక్కువ అయిపోయింది. చాలా ఓకే అండి, మీ బాధ నాకు అర్థమైంది. ఓకే, ఇది కంప్లీట్ చేస్తాను. ఇది ఏం లేదు, శాంపుల్ మీకు చూపిద్దాం అని చెప్పి. ఓకేనా? ఐ మీన్ పోస్ట్ మెథడ్. దీన్ని ఏం చేయాలంటే, డిప్లాయ్ చేయాలంటే ఈ వెబ్ అప్లికేషన్ని, ఇది ఉండదండి బై డిఫాల్ట్, మీరు రిమూవ్ చేశారనుకోండి. ఇక్కడ సర్వర్ నేను యాడ్ చేశానండి ఆల్రెడీ, అందుకని ఇక్కడ వచ్చింది. రేపు చూద్దాం కావాలంటే డీటెయిల్గా. రైట్ క్లిక్ చేసి యాడ్ అండ్ రిమూవ్ అంది కదా, అంటే ఇప్పుడు టామ్ క్యాట్ సర్వర్లోకి మీ సర్వ్లెట్, ఈ వెబ్ అప్లికేషన్ హలో వరల్డ్ అనేది వెబ్ అప్లికేషన్ అండి. దీన్ని మన సర్వర్లోకి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటారు, అంటే ఈ కోడ్ అనేది అక్కడికి పంపించాలి, సర్వర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, రైట్ క్లిక్ చేసి యాడ్ అండ్ రిమూవ్ అని ఇక్కడ చూసారా, దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ అనండి. ఓకేనా? క్లిక్ ఫినిష్. ఇప్పుడు ఈ కోడ్ అంతా సర్వర్కి వెళ్ళిపోయిందండి, టామ్ క్యాట్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, సర్వర్ని స్టార్ట్ చేయాలి. క్లిక్ ఇక్కడ చేసి, ఇక్కడ ఉంది కదా స్టార్ట్ సర్వర్ అని కనబడుతుంది చూసారా? అవునా? ఈ బటన్ క్లిక్ చేయండి. సో టామ్ క్యాట్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఎవ్రీ సర్వర్ ఒక పోర్ట్ మీద రన్ అయిద్దని చెప్పా, ఒరాకిల్ 1521 మీద రన్ అయిద్దని చెప్పా, గుర్తుందా? టామ్ క్యాట్ అనేది బై డిఫాల్ట్ 8080 మీద రన్ అయిద్ది. ఓకేనా? సపోజ్ 8080 మీద కనుక ఇంకేదైనా సాఫ్ట్వేర్ ఆల్రెడీ రన్ అవుతుంటే మనం మార్చుకోవాలి అది వేరే పోర్ట్కి. ఓకేనా? ఇప్పుడు సో టామ్ క్యాట్ రన్ అవుతుంది. టామ్ క్యాట్ ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్ ఎలా, ఇప్పుడు మనం హలో వరల్డ్ సర్వర్ రాసాం కదా, దాన్ని ఎలా రాయాలంటే లోకల్ హోస్ట్ అంటారు. అంటే ఏంటి, ఈ వెబ్ అప్లికేషన్ ఎక్కడ ఉందండి, నా లోకల్ సిస్టమ్ లో ఉంది కదా, ఇక్కడ దాకా :8080 అన్న అంటే ఏంటంటే టామ్ క్యాట్ ని యాక్సెస్ చేస్తున్నా. ఓకేనా? లోకల్ హోస్ట్ :8080 అంటే ఏంటి, టామ్ క్యాట్ ఇక్కడ రన్ అవుతుంది. అవునా? ఈ టామ్ క్యాట్ లో మన అప్లికేషన్ పేరేంటి, హలో వరల్డ్. అవునా? కాబట్టి హలో వరల్డ్ పెట్టండి. అప్లికేషన్ నేమ్ స్లాష్, ఇందాక యూఆర్ఎల్ పారామీటర్ ఇచ్చారు గుర్తుందా? నేనేం చెప్పాను మీకు, మెయిన్ మెథడ్ లాగా కాదు, సర్వ్లెట్ కాల్ చేయాలంటే యూఆర్ఎల్ ప్యాటర్న్ అనేది. ఆహా, గుర్తు బాగా పెట్టుకున్నారు. ఓకేనా? ఎంటర్, క్లిక్ ఎంటర్. చెత్తలాగుంది కదా, చాలా అవ్వలేదు, నా పరువు తీసింది ఇది. చూసారా, web.xml జనరేట్ అయిందండి. ఎంత జనరేట్ చేసిందో చూడండి, మనం ఏం రాయకుండానే. హెచ్ఎస్ ఎందుకు అవ్వలేదండి, హలో వరల్డ్ స్లాష్. ఓకే ఓకే, గాట్ ఇట్. పోర్ట్ నెంబర్ నేను మార్చానండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు 8080 పోర్ట్ మీద వేరే రన్ అవుతుంది, అందుకని నేను మార్చా. చూసారా, వచ్చేసింది అవుట్. మరి మేము ఎలా మార్చుకోవాలి చెప్తా కదండి, దానికేగా నేను ఉంది. ఇది ఉందా సర్వర్, డబుల్ క్లిక్ చేయండి దీని మీద. చూసారా, ఇక్కడ ఇది నేను మార్చాను.
బై డిఫాల్ట్ ఇక్కడ 8080 వచ్చింది నేను ఇన్స్టాల్ చేసినప్పుడు. నేను దీన్ని మార్చా. ఓకేనా? ఎక్కడ మార్చారు? ఇక్కడండి గాట్ ఇట్. 4 8 పెట్టా. సో ఏం చేసామంటే సింపుల్ సర్వ్లెట్ కూడా వచ్చేసింది, అయిపోయింది సర్వ్లెట్ రాయటం కూడా. సర్వ్లెట్ రాసా. బై డిఫాల్ట్ మనం ఏం చెప్పకపోతే గెట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుందండి. నేను ఇందాక ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక లింక్ గా నేను క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ జనరేట్ చేసిద్ది అన్నా కదా. సో ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, మీరు బ్రౌజర్లో ఇలా కొట్టినప్పుడు హెచ్ఎస్ అని ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. ఓకేనా? ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి హెచ్ఎస్ అనేది హెచ్ఎస్ అని ఇచ్చారు కదా, హెచ్ఎస్ కి ఈ సర్వ్లెట్ కాల్ చేయాలని దానికి అర్థం అవుతుందండి ఇంటర్నల్ గా. డీటెయిల్ రేపు చూద్దాం. ఇప్పుడు ఏం చేసిందంటే గెట్ రిక్వెస్ట్ జనరేట్ చేసింది. మీరు ఏం చెప్పలేనప్పుడు బై డిఫాల్ట్ ఇట్ విల్ జనరేట్ వెన్ యూ ఎంటర్ వన్ యూఆర్ఎల్ ఇట్ విల్ జనరేట్ గెట్ రిక్వెస్ట్ అండి. ఓకేనా? బై డిఫాల్ట్ గెట్ అనుకోండి డూ గెట్ కాల్ అయితే, పోస్ట్ అయితే డూ పోస్ట్ కాల్ అయితే. మన డిఫాల్ట్ గెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న కంటెంట్ అవుట్పుట్ బ్రౌజర్కి వచ్చింది. ఇది ఎవరు రాశారు? సర్వర్ రాస్తే వచ్చే అవుట్పుట్ ఇక్కడ నుంచి బ్రౌజర్లోకి వచ్చింది. ఓకేనా? ఫస్ట్ బ్రౌజర్లో మీరు ఎంటర్ చేసిగానే రిక్వెస్ట్ వెళ్ళిపోయిందండి /hs అని. ఓకేనా? నాకు /hs కావాలి అని అడిగారు. వెళ్తే ఇక్కడ సర్వ్లెట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది సర్వ్లెట్. సర్వ్లెట్ కి రిక్వెస్ట్ వచ్చింది. అవునా? ఈ సర్వ్లెట్ ఏం చేసిందో తెలుసా? ఒక కనెక్షన్ తెచ్చుకొని బ్రౌజర్ కి వర్చువల్ గా హాయ్ జావా లర్నర్స్ అని చెప్పి పంపించింది. అర్థమైందా? మీరు ఏముంది బ్రౌజర్లో ఎట్లా కొట్టారు రెస్పాన్స్ వచ్చింది అనుకోవద్దు. బ్రౌజర్లో మీరు ఎంటర్ కొట్టిగానే ఒక రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. ఏమని చెప్పా కదా, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో ఏముంటది? నాకు హెచ్ఎస్ కావాలి అని ఉంటది. అవునా? అది టామ్ క్యాట్ కి వెళ్ళిపోయింది. టామ్ క్యాట్ కి అర్థమైంది హెచ్ఎస్ అనగానే హలో వరల్డ్ సర్వ్లెట్ కాల్ చేయాలని దానికి అర్థం అవుతుంది. web.xml రీడ్ చేసుకొని ఇట్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే /hs అంటే హలో వరల్డ్ సర్వ్లెట్ నేను కాల్ చేయాలి. ఓకే హలో వరల్డ్ సర్వ్లెట్ ఏం కాల్ చేయాలి? నేను బై డిఫాల్ట్ గెట్ రిక్వెస్ట్ కాబట్టి డూ గెట్ కాల్ చేసింది. ఓకేనా? సో డూ గెట్ లో ఏం చేసింది? ఒక కనెక్షన్ ని తెచ్చుకుంది. ఇక్కడ చూసారా response.getWriter అంటే ఏమైందంటే బ్రౌజర్ కి ఒక కనెక్షన్ తెచ్చుకుంటుంది. అంటే మీ క్లయింట్ కి వర్చువల్ గా ఒక కనెక్షన్ తెచ్చుకొని అందులో మీరు రైట్ అన్నారనుకోండి, ఇప్పటిదాకా సిస్ అవుట్ ఎక్కడికి వెళ్ళిద్దండి? కన్సోల్కి వెళ్తుంది కదా. sys.out system.out.println అంటే ఇప్పటిదాకా ఏమైంది? కన్సోల్ అయింది. కానీ ఎప్పుడైతే మీరు response.getWriter.println అన్నారో బ్రౌజర్ ఎవరైతే రిక్వెస్ట్ పంపించారో వాళ్ళకి ఈ రాసిన కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. హాయ్ జావా లర్నర్స్ అని ఎక్కడికి వెళ్ళిద్ది అంటే response.getWriter.println అంటే ఏమైందంటే ఒక కనెక్షన్ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళతో ఒక కనెక్షన్ తెచ్చుకుంటుంది. అందులో ఇక్కడ వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇట్ విల్ గో టు క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్ లోకి మీరు రాసిన హాయ్ జావా లర్నర్స్ వెళ్ళింది. అవునా? క్లియరా అండి? సో ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది, సర్వర్ అవుట్పుట్ జనరేట్ చేసి డిస్ప్లే చేసింది. ఓకే ఓకే చూద్దాం. ఓకేనా? ఓకే అనిల్, బాయ్. బాయ్. అనిల్ గారు నాకు డౌట్. ఒక్క నిమిషం ఉంటాను, నేను మళ్ళీ వస్తాను. హలో అనిల్ గారు, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. నేను ఇక్కడ పోర్ట్ ఎలా చేంజ్ చేయాలో తెలియట్లేదు. ఒక్క నిమిషం.